ఈ పూజలు అన్నీ మీకు కలలో వచ్చి దేవుళ్ళు దేవతలు ఎవరైనా చెప్తారా ఇట్లా చెయ్యమ్మని? సంథింగ్ ఏదో ఉంది. నేను దేవుడికి ఇన్ని కార్యక్రమాలు చేయటం అంటే ఏంటంటే నాకు నేను ఒంటరిగా కూర్చుని ఎన్నోసార్లు ఆలోచించిన. కీర్తి ప్రశాంత్ ఇంకా దైవం ఉందా? ఉంది 1000%. దైవంతో ఎక్కువ మీరు గడుపుతున్నట్టు అనిపిస్తుంది. నేను వదిలిన వాళ్ళు నన్ను అసలు అదే మా అక్కతో మా అమ్మతో షేర్ చేసి ఇది ఎక్కడ కూడా నాకు అసలు మామూలుగా కూడా అంటే నేను పూజలు చేయని టైంలో కూడా నాకు ఇట్లా కళ్ళు వస్తాయి ఏంటి అని చెప్పేసి. అసలు కీర్తి ప్రశాంతి అసలు ఎందుకు చేస్తుంది పూజలు? అంటే పబ్లిసిటీ కోసమా? అంటే ఎందుకు చేస్తుంది? కీర్తి ప్రశాంతి అసలు ఖమ్మంలో ఉండే కీర్తి ప్రశాంతి హైదరాబాద్లో ఎందుకు ఉంటుంది? చాలా బాగున్నావు, దేవతలాగున్నావు, మాకు పసుపు కుంకుమలు ఇవి అంటే మీరు ఇస్తున్నారు. సో ఇది ఏ కేటగిరీకి చెందింది? సో ఒప్పుకుంటున్నారా మీరు దేవతని? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేయలే, మీరే అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు దేవత జస్ట్ నార్మల్ దైవ భక్తురాలా? నేనైతే చాలా భక్తురాలనండి, బాగా పూజలు చేస్తాను. నాది దేవుడికి సేవ. ఓకే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎవ్వరు ఎన్ని కాంట్రవర్సీ మాటలు అన్నా ఇది మాత్రం క్లారిటీ. సరే, కాంట్రవర్సీ మాటలు ఏమంటున్నారో చెప్పండి. అదే మీరు అన్నట్టు పబ్లిసిటీ అని, దేవత అని, లేదా బాబా అవతారం అని, ఇలా డిఫరెంట్ గా మాట్లాడతారు కదా. సో అవన్నీ వేస్ట్. కొంతమందికి అర్థం కాక మీరు అన్నారు ఇందాక దేవత అని అలా అని ఇలా అని, అలా కూడా వచ్చేస్తున్నారు. సో కొంచెం అక్కడే ఉంటున్నాను ఈ మధ్య. ఈ ఇన్ని ఇయర్స్లో మీ లైఫ్లో ఏదన్నా మిరాకిల్ జరిగిందా? మిరాకిల్సా? నేను ఈరోజు మీ కెమెరా ముందు మీకు చెప్తున్నాను. ఒక మనిషి మేము ముందు కూర్చున్నప్పుడు అంచనా వేస్తారు, ఒక మనిషి వేస్తారు. ఇంకా ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే దేవుడి జోలికి వచ్చి టాస్క్ తీసుకుంటే మాత్రం మనం గెలవలేదు. ఆయన్ని నేను ఇలా లేపడము, ఆ లేపేటప్పుడు కూడా నేను శివయ్యని మొయ్యాలి అని అంటే అయ్యగారు నువ్వు మొయ్యలేవమ్మా, అంత వెయిట్ ఉంటుంది, మోయగలవా, నువ్వు మోయగలవా అంటే ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది బాహుబలి, లేడీ బాహుబలి అంటున్నారు. హీరోయిన్ ఏమన్నా చేయాలనే 3 సినిమాలు అయితే నాకు అప్రోచ్ అయ్యారు. 3లో నాకు సీరియల్స్ వాళ్ళు అడుగుతున్నారు. కనబడుతోందా నా ప్రియమైన నీకు, నా ఎదకోత అది అడగాలని అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందని తెలపకపోతే ఎలా. సూపర్ వాడారు కదా అసలు. అంటే ఎవరన్నా లవ్ చేసిరా మీరు? అంటే శివయ్య చెప్పింది మొత్తం మీరు చేసుకుంటా వస్తారు అంతే. సో ఫ్యూచర్లో మీకు డ్రీమ్స్లో ఒక ఆయన చూపించి ఈయననే మీ భర్త వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆ గెస్ట్ ఎవరు కాదు, కీర్తి ప్రశాంత్. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మనం హోమ్ టూర్ కూడా చేయడం జరిగింది. సో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే 108 కలశాలతో పాలాభిషేకం చేయడం కానీ, అట్లాగే మట్టితో శివలింగం రెడీ చేయడం కానీ, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. నమస్కారం కీర్తి ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో ఎలా అనిపించింది హోమ్ టూర్ చేయడం? చాలా బాగా అనిపించింది నిజంగా. అంటే చాలా హ్యాపీ. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే. సో ఇన్ని రోజులకి ఇది సెట్ అయింది. అయితే నాకేముండంటే అంటే మా ప్రతి ఇళ్ళల్లో కొన్ని ప్రైవసీ ఉంటాయి. అంటే ఇవి చూపియొద్దు, ఇవి చూపియొచ్చు అన్నట్టు. అంటే ఈ హోమ్ టూర్ తర్వాత మీ అమ్మ నాన్న ఏమన్నా అనడం జరిగిందా? అలా ఏం లేదు. ఏం లేదు. అలా ఏం లేదు. మా ఇల్లే ఒక దేవాలయం కదండి, ఇంకా అన్ని చూడదగ్గవే ఉంటాయి.
అన్ని ప్లేసెస్ కానీ మీరు టెంపుల్ చూసారు, ఇల్లు దగ్గర నుంచి పూజ దగ్గర నుంచి అన్నీ చూసారు కదా, సో అలాగే ఉంటుంది. ఓకే. అయితే మిమ్మల్ని నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి. నాకు తెలిసి మీరు 108 కలశాలతో అభిషేకం చేసి దాదాపు 1 year వస్తుంది, అవును. అవునా? అది చేసిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ జరిగినాయా? లైఫ్లో చేంజెస్ అంటూ ఏం లేవు, కానీ నాకు కొత్తగా పాలాభిషేకం తర్వాత చాలా జనం పరిచయం అవుతారు కదా, ఇప్పుడు అది బయట స్ప్రెడ్ అయింది. చాలా ఇయర్స్ నుంచి కానీ కెనడా నుంచి కానీ అందరూ ఫ్రెండ్స్ అయ్యారు నాకు. సో అన్ని రకాలుగా రకరకాల జనాలు నన్ను కలుస్తూనే ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. సో నన్ను నచ్చి ఈ రోజు వరకు కూడా మా ఇంటికి వచ్చి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పాపం. ఒకసారి కలుస్తాను, ఒకసారి కలవను. చేంజెస్ అంటూ అంటే నేను ఈ పూజ చేసిన తర్వాత మాత్రం నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, నాకు చెప్పారు కూడా. అంటే ఇలా కూడా పూజలు చేస్తారా, ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, మనం ఎందుకు చేయకూడదు, సరే నీ అంత చేయకపోయినా కనీసం మినిమం అయినా మేము నేర్చుకుంటాము అని ఓపెన్గా జెన్యున్గా చెప్పిన వాళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో చెప్పుకోవడము, జెంట్స్ అయినా కూడా వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెయ్యాలి అని చెప్పడము, వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పడము, ఇలా రకరకాలుగా చూశాను నేను. కానీ ఒక ట్రెండ్ అయితే అంటే ఒక ఎంత బిజీలో ఉన్నా పూజ చేసుకోవాలి అనేది నేను కొంతమందిలో మాత్రం మేలుకొల్పానండి. అదైతే హ్యాపీ నేను. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు పూజలు అని. నేను ఈరోజు అందరికీ ఇలా చెప్పగలిగాను అనేది అది చాలా వెళ్ళలేనిది కదా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్, మాటలు చెప్పలేను. చాలా చేంజెస్ వచ్చాయి, చూశాను. ఓకే. అయితే ఈ పాలాభిషేకం చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే ఏ రకంగా? అన్ని రకాలుగా, అంటే జనాల త్రూ కానీ ఎట్లా అయినా ఉంటాయండి, కంపల్సరీ ఉంటాయి. అంటే ఒకరు ఒకలా ఉంటారు, ఒకరు ఒకలా మాట్లాడతారు. మనిషి ముందు ఒకలా ఉంటారు, మనుషుల వెనక ఒకలా మాట్లాడతారు. నాకు అన్నీ తెలిసిపోతాయండి. నేను ఒకసారి ఒక 1 month కాదు 1 year తర్వాత కలిసినా నాకు కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఆర్ఎస్ తెలుస్తాయి నాకు, ఎవరెలా ఉండేది. మంచి అయినా తెలుస్తుంది, చెడైనా తెలుస్తుంది. కానీ నేను రెండు చెప్పను, కొంచెం సైలెంట్ గానే ఉంటాను. అర్థమవుతుంది, వింటాను, కొన్ని వినబడతాయి, కొన్ని చూస్తాము, కొన్ని అసలు 90% అయితే చాలా మంది మంచి వాళ్ళే ఉంటారండి. చాలా బాగా అర్థం చేసుకుని ఏంటి సో అండ్ సో ప్రశాంతి అంటే ఏంటి అనేది చాలా మందికి అర్థం అవుతుంది. కొంతమంది అర్థమైనట్టే ఉండి కొంతమంది వెనక ఎలా మాట్లాడతారో కూడా నాకు తెలిసిపోతుంది. కానీ మనం అనలేం కదా, సో వాళ్ళే అర్థం చేసుకుంటారులే, ఇంకా దేవుడే చూసుకుంటాడు అని నేను అలా అనుకుంటాను. మీరు ఎప్పుడు అంటే ఏ ఏజ్ నుంచి మీరు పూజలు స్టార్ట్ చేయడం జరిగింది? ఈ ఏజ్ అనేది ఏం గుర్తులేదండి నాకు. అలా ఫ్లో అది కాస్త ఇప్పుడు ఒక ప్రభంజనంలా అయిపోయింది. అదే అంటే 108 కలశాలు అని అంటే ఫస్ట్ టైం అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో వినడం. సో అది కూడా మీరు అంత గ్రాండ్గా చేయడం, అంత డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకోటి మీరు మీడియాని ఎక్కువ పిలవలేదు కూడా మీరు, అంటే మీరు పబ్లిసిటీ చేసుకుందామని జస్ట్ ఏదో ఒక ఛానల్లో రావడం, దాని తర్వాత నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఇలా జరగడం జరిగింది. సో ఇదంతా చేసిన దానికి అంటే జనాల త్రూ మీరు కొన్ని ఎదుర్కొంటున్నారు, మంచి ఎదుర్కొంటున్నారు, చెడు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చిన్నది మీరు అన్నారు కదా, కరెక్ట్గా అన్నారు. మేము పబ్లిసిటీ చేసుకోవాలి, మన పబ్లిసిటీ కోసమే అయితే మనం చేసిన రోజే పెడతాం. కానీ అంతా జరిగిన తర్వాత ఆ ఫోటేజ్ అంతా తీసుకొని ఒకరోజు మళ్ళీ నాకు 1st తారీఖు రోజు Jan 1st రోజు సన్మానం చేశారు ఇక్కడ అందరూ. ఆ రోజు అది టీవీ వాళ్ళకి వెళ్ళింది, అంటే జరిగిన తర్వాత వాళ్ళకి రీచ్ అయింది. ఆ తర్వాత ఇది ఇలా చేసాము అని ఒక 15 days లోనే బయటకు వచ్చేసింది ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత. చాలా మంది అనుకుంటారు కదా, మీరు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు కూడా, ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు అది ఇది అని చెప్పేసి. కానీ పబ్లిసిటీకి దీనికి సంబంధమే లేదు. చేసుకోవాలి అనుకుంటే ప్రతిదీ చేసుకుంటాం కదా. సో ఒకటి ట్రెండ్ సెట్ చేశానేమో అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి లాగా ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం అన్నట్టుంది ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. మంచి విషయమే కదా, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. ఇలా చేస్తారని చూసుకుంటారు, దాని గురించే కేవలం ఇలా చెయ్యొచ్చు మీరు కూడా చూడండి అని నేను చూపిస్తున్నానండి. జరిగేదైతే అదే, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా జరుగుతున్నది అదే. ఓకే. అంటే మీరు అంటే మీ వీడియోలు మేము చూడడం జరిగింది, అంటే మీరు దేవత దగ్గర నిల్చొని అంటే ఏదో కోరిక కోరి ఇట్లా చేతులు పెట్టి అడగంగానే పువ్వు వేయడం, అక్షింతలు వేయడం జరుగుతుంది. అదంతా నిజమేనా? నిజమే. ఓకే. అంటే వ్రతాలు నోములు చేస్తాను కదా, చేసినప్పుడు మొత్తం అష్టోత్తరాలు లాస్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు అనిపిస్తుంది అడగాలి అని చెప్పేసి, అప్పుడు అడుగుతాను నేను. అది ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఓన్లీ పూజలు అప్పుడు మాత్రమే అలా నాకు రిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఆ టైంలో అలా జరుగుతుంది.
అలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాదు. ఇప్పుడు మా వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా. ఆ లాస్ట్ ప్రోగ్రామ్ జరిగిన రోజు కూడా లైవ్లోనే ఇచ్చాను నేను, అది లైవ్లో జరిగింది ఆ రోజు. చాలా చాలా మందికి రీచ్ అయింది కూడా. ఎంతమంది అంటే ఇలా పూలు అడిగితే ఇవ్వడం ఏంటి, అసలు ఎక్కడ చూడలేదు, ఇంత బాగా అమ్మ ఒక అమ్మాయి వేయండి అని చెప్పేసి మంచిగా చాలామంది అండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరు కాంటాక్ట్స్ తీసుకున్నారు, నన్ను కాంటాక్ట్ అయ్యారు చాలామంది కూడా. బాగా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలానే చూస్తారు, అన్నిటికీ ఇన్వైట్ చేస్తారు అంతా. మీ ఇంటికి చాలా మంది రావడం జరిగిందంట, అంటే పట్టు చీరలు పట్టుకొని, సో శివుడు పంపించాడని చెప్పేసి రావడం, ఇట్లా చాలా మంది వస్తున్నారు. ఆ స్టోరీలు ఏంటి ఒకసారి చెప్పండి. పాపం ఎందుకులేండి అంటే వస్తారు కదా, నేమ్స్ చెప్పకండి, జస్ట్ చెప్పండి. నేమ్స్ ఏం లేదు, ఇట్లా వస్తున్నారనమాట. శివయ్య పంపించాడు, శివయ్య ఉన్నాడు, ఇలా వస్తున్నామని. కొంతమంది మంచిగా వస్తారు, కొంతమంది పసుపు కుంకుమల కోసం ఎక్కువ వస్తారు, నా చేతితో తీసుకోవాలని చెప్పేసి. నిజంగా అలా తీసుకున్నవి కూడా సక్సెస్ అయింది. అది నాకే ఆశ్చర్యం వేసింది అసలు, వాళ్ళ నమ్మకం నా మీద అంతా అని చెప్పేసి ఈ పూజ అయిపోయిన తర్వాతనే. నిజంగా అలా కూడా జరిగాయండి, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అసలు ఆ ఇన్సిడెంట్స్ మాత్రం నేను మర్చిపోలేను. అంత మెరాకిల్స్ జరిగాయి. అంటే పసుపు కుంకుమలు తీసుకోవాలని వాళ్ళ నమ్మకం ఉంది చూడండి, అదే గెలిపించిందేమో అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకేమొస్తుందో చెప్పండి, ఒక నిమిషం ఆలోచిస్తే, వాళ్ళకి మంచి జరుగుతుంది అని అన్నారు, ఒక మాట అంటాము లేదా ఒక పసుపు బొట్టు ఇస్తాము, తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళే కదా హ్యాపీగా ఉండేది. నేనైతే అలాగే అనుకుంటాను, పోనీలే అందరూ మంచిగా ఉంటే మంచిదే కదా అని చెప్పేసి. అయితే మీ బంధువులల్లా వాళ్ళ వీళ్ళు మాట్లాడుకుంటారు చాలామంది, ఎవరన్నా అంటే ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా వినిపించినా, ఏంది అమ్మాయి ఎక్కువ పూజలే చేస్తుంది అంటారు కదా. సో వాళ్ళకి ఏం రిప్లై ఇస్తావు? అసలు రిప్లై ఇవ్వకపోవడమే కరెక్ట్ అండి. కాలమే సమాధానం చెప్తుంది, కాలానికి ఉన్న పవర్ దేనికి లేదు, దాన్ని మనం డామినేట్ చేయలేము ఎప్పుడు కూడా. సో ఈరోజు ఇలా అప్పుడు కూడా అంటే పాలాభిషేకం బిఫోర్ కూడా పూజలు చేస్తుంది అని అనుకుంటారు కదా, మీకంటే ఇప్పుడు నేను తెలుసు, అంతకుముందు తెలియదు కదా. సో అలా కూడా అంటూనే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఇంత పెద్దగా చేస్తుంది ఇంత అని కొంతమంది రియలైజ్ అయ్యారు, కొంతమంది అవ్వరు. ఎప్పటికీ మన ముందు ఒకలాగా మన వెనుక ఒకలాగా ఉంటారు. అవన్నీ తెలిసినా మనం అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు అని వదిలేస్తా నేను, ఎందుకు మనకి ఎవరు అని చెప్పేసి. అయితే రీసెంట్గా మీరు కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత సో మట్టితో శివలింగాన్ని రెడీ చేయడం జరిగింది. సో ఎందుకు రెడీ చేశారు, ఎవరు చెప్పారు మీకు ఇది? ఎవరు చెప్పలేదు, నా కళ, నేను అలా చేయాలి అని చెప్పేసి. నాకు ఎందుకు అనిపిస్తుందో తెలియదండి, కానీ చేస్తాను. అలా చెయ్యాలి అని చెప్పేసి ఒక 1 or 2 months నుంచి అనుకుంటున్నా, ఇంట్లో చెప్పాను. అంటే మీరే అనుకుంటారా లేకుంటే ఎవరైనా మీకు కళలో వచ్చి చెప్పడం ఇట్లా అనిపిస్తుంది? ఇంకా నేను అది చేయాలని, నాకు అలా జరిగే ముందు శివలింగం బాగా నేను చేస్తున్నట్టు వచ్చేది. నాకు ఇలా చెయ్యాలనిపిస్తుంది ఎందుకు అను, ఆల్రెడీ నేను 2-3 years నుంచి శివలింగాన్ని పూజిస్తున్నా, పార్థివలింగాన్ని, అయినా మళ్ళీ రిపీటెడ్. అంటే ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను కార్తీక మాసం బిఫోర్ ట్రై చేశా అండి, వర్కౌట్ అవ్వలా ఆ పూజ. ఏంటి చెయ్యాలనిపిస్తుంది, శివయ్య సంకల్పం కరెక్ట్గానే ఉంది, మరి ఎందుకు అనుకున్నాను. కార్తీక మాసం రాగానే అసలు ఎలా అయిపోయిందో తెలియదండి ఆ పూజ. ఒక్క రోజులోనే మేము ఎంత ప్రోగ్రామ్ చేసామంటే ఎవరు చేయలేరేమో. అసలు అన్ని గంటలు కూర్చొని మార్నింగ్ 8 నుంచి 12 అయిందండి నైట్ మాకు. నేనే బిఫోర్ డే తయారు చేశాను శివలింగాన్ని. నేను ఎలా అనుకున్నానో అలా ఆ పాలాభిషేకము ఎలా అయిందో ఇప్పుడు శివుడిది కూడా అలాగే అనమాట. నువ్వు చెయ్యాలి చెయ్యాలి అని చెప్పేసి ఉసుకెలో ఇక్కడ కూర్చొని ఊరికే మట్టితో చేయడం అలాంటి ఆలాపన కళలు ఏంటో పిచ్చి పిచ్చిగా ఉండేది నాకు. అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకంతే సైలెంట్. అది చేసే వరకు అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఎప్పుడు చేయాలి అని చెప్పేసి. చేశానండి ఫస్ట్ సోమవారం రోజు చేసేసాను నేను. అసలు ఆ శివయ్యని తయారు చేసేటప్పుడు కూడా నా ఫీలింగ్ మాత్రం అనంతం. అసలు ఎవరికి వస్తుందండి ఆ అదృష్టం, ఆయన ఎంత బాగా చేయించుకుంటున్నాడు, నేను ఎలా వస్తుందో అని మట్టి పిసికేటప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డా, ఏ వంకర్ టింకర్ అయిపోతుందో, శివయ్య ఎలా వస్తావో ఏంటో అని. అలా 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 వచ్చేసాడు. ఇంకా మొత్తం మార్నింగ్కి చూసేసరికి ఎంత మెరిసిపోతున్నాడో ఆయన అయితే. అందరూ కూడా చాలామంది షాక్ అయ్యారు ఇక్కడ చూసి, ఎంత బాగా గుడిలో విగ్రహం ఎలా పెడతాం మనం అలా వచ్చిందండి పర్ఫెక్ట్గా. ఆయన్ని నేను ఇలా లేపడము, ఆ లేపేటప్పుడు కూడా నేను శివయ్యని మొయ్యాలి అని అంటే అయ్యగారు నువ్వు మొయ్యలేవమ్మా, అంత వెయిట్ ఉంటుంది, నువ్వు మోయగలవా అంటే వద్దు మీరు అందరూ జరగండి అని చెప్పేసి నేను బలంగా ఇట్లా లేపేశానండి. అసలు ఎలా లేసిందో కూడా తెలియదు. 30 to 40 kgs ఉంటాడు. మరి నైటే కదా చేసింది, ఆ మట్టి చాలా వెయిట్ ఉంది. అసలు ఎలా లేపానో తెలియదండి. ఇంకా కొంచెం ఇక్కడ సపోర్ట్ అమ్మ వాళ్ళు చేశారు, అలా ఎత్తుకొని అసలు ఎంత ఒక పక్క చెయ్యి మీద బరువు పడింది.
అయినా నేను అది కూడా లెక్క చేయలేదు. అంత ఆనందం అనమాట. వాళ్ళని ఎత్తుకున్నాను, ఏదో చిన్న పిల్లల్ని ఎత్తుకున్నాను అంత ఫీల్ అయిపోతున్నా నేను. ఎత్తుకుని అలా మండపం మీద తీసుకెళ్ళి అసలు ఆ ఫీలింగ్ని మాత్రం నేనైతే చెప్పలేను మాటల్లో. నేను ఏదైతే చెయ్యాలి అనుకున్నానో శివయ్యకి అది నేను సక్సెస్ అయ్యా ఆ విషయంలో. మళ్ళీ కార్తీక మాసం నేను ఫస్ట్ మహారుద్రాభిషేకం మహారుద్ర హోమం శివయ్యని చేసి సడన్గా కళ్యాణం యాడ్ అయింది. మరి అనుకోకుండా అలా అవ్వడం అంటే గ్రేట్ కదా. కళ్యాణం ఏంటి అని నేను ఎంత కాదనుకున్నా ఆగలా. సో కళ్యాణం కూడా చేయించుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి నైట్ కళ్యాణం కూడా చేసేసా. అన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూ, అంటే మామూలు విషయం కాదు. అసలు ఎలా అయిందో తెలియదు. మళ్ళీ నేను పూజ చేసిన రోజు మాత్రం చిన్న గ్లాస్ టీ తీసుకుంటా అండి, అంతే. అసలు వాళ్ళు అయ్యగారులు కూడా ఆ రోజు అది తినమ్మా ఇది తినమ్మా అని ఎంతన్నా నేను తినలే. లేదండి నాకు ఆకలి వేయట్లేదు అని అంటే అసలు అలా ఎలా ఉంటున్నావు అని వాళ్ళే ఆశ్చర్యమయ్యారు. కానీ ఏదో రకంగా నేను సక్సెస్ చేసుకున్నా. అసలు ఆనందాన్ని నేను అసలు ఇప్పటికీ మర్చిపోలేను. కార్తీక మాసం అయిపోతుంది, ఇంత పూజ చేశానా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎత్తండి. నేను దేన్ని ఏ పూజని కంపేర్ చేయలేను, అసలు ఏ అనుభవాన్ని కూడా కంపేర్ చేయలేను. ఇంకా నేను ఏం చెయ్యాలో, నాతో ఏం చేపిస్తాడో, ఇదైతే వండరే కాదు. ఇప్పుడు మీ ఇంట్లో పూజలు కూడా, మీ ఇంట్లో డెకరేషన్స్ కానీ మీ ఇంట్లో అన్ని అప్డేట్తో పాటు పూజలు కూడా చేస్తున్నారు. ఈ పూజలు నేను మీ అమ్మగారిని అడగడం జరిగింది, ఈ పూజలు అన్నీ ఎక్కడ నేర్చుకుంటారంటే లేదు ఆమెకి తెలుసు, ఆమెనే నేర్పిస్తుంది అంతా అని అనడం జరిగింది. సో ఇవన్నీ మీకు కళలో వచ్చి దేవుళ్ళు దేవతలు ఎవరైనా చెప్తారా ఇట్లా చెయ్యమ్మని? కళలు వస్తాయండి నాకు. అంటే కంటిన్యూగా బ్యాడ్ కళలు అనేవి రావు, అన్ని గుడ్డే వస్తాయి. ఎప్పుడు దేవుళ్ళదే వస్తుంది. నేను ఏదైనా ఆలోచించినా మనకేదైనా పనున్నా అవేవి రావు. గాడ్ది మాత్రం కంటిన్యూ, శివుడు మాత్రం బాగా వస్తుంది. నాకు ఇలా చెయ్యాలి అనిపించానంటే ఇప్పుడు చూడండి, ఇలా శివలింగం చేసి ఇలా తీసుకెళ్ళి ఎక్కడైనా జరిగిందా? మామూలుగా ఇంట్లలో కానీ ఎక్కడైనా కార్తీక మాసం వచ్చిందంటే గుళ్ళకే పరిగెడతారు. కానీ నాకు అలా అనిపించదు. మీరు నమ్ముతారా, నేను కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళలేదు. నేను అసలు ఇంతవరకు ఏ శివాలయానికి వెళ్ళలేదు. శివుడే నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? అది గర్వంగా ఫీల్ అవుతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు శివయ్య అదృష్టం ఇలా ఉంటుందా అంటే నా అనుభూతిని నాకు నేను షేర్ చేసుకోవడానికి నెలంతా పట్టింది. ఇంకా నాకు ఏ గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అంత పెద్ద పూజ చేసి రిలాక్స్ అయిపోయినా అనమాట. నెలంతా ఒక్కరోజే చేసేసానా నేను అని చెప్పి. అంత శివుడిని చేసుకొని అలా చేయడం అంటే గ్రేట్ కదా. అసలు ఆలోచన నాది కాదు, ఈ గొప్పతనం అంతా శివుడిదే. ఆ శివయ్య ఎలా చేపిస్తే, ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. శివుడు మీకు కళలో వచ్చి చెప్పడం జరిగిందా? చెప్పిండు. అంటే చెప్పడం అంటే ఏదో మాట్లాడుతున్నట్టు కాదు, నాకు ఫ్రేమ్స్ పడతా ఉంటాయి ఇలా నేను చేస్తున్నట్టు. నేను అది చెప్పగానే వీళ్ళకి వింతగా ఉంటుంది మా ఇంట్లో. నాకు ఎందుకు ఇలా కళ వస్తుందని ఫస్ట్ రోజు కొట్టేస్తాను. ఏదైనా అంతే, ఫస్ట్ రోజు పట్టించుకోను. మళ్ళీ రిపీటెడ్గా వచ్చినప్పుడు మాత్రం క్యాచ్ చేస్తా, సంథింగ్ రాంగ్ ఏదో ఉంది నేను చెయ్యాలి అని చెప్పేసి. అలా చేసిన పూజలు ఎన్నో ఉన్నాయి తెలుసు. అది ఇట్లాంటివి ఇంట్లో చెప్పినప్పుడు మమ్మీ డాడీ అంటే ఇంట్లో మీ సిస్టర్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు అసలు చాలా మంచిగా తీసుకుంటారు. దేవుడు కదా ఇలా వస్తుంది అంటే నా గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఇంకా వాళ్ళ అబ్జెక్షన్ చెప్పడానికి ఏముంటుంది, అన్నీ యాక్సెప్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ప్రతి పూజలో కూడా అందరం కలిసే చేస్తాం మేము. ఓకే. అంటే మీ పైకి అమ్మవారు కానీ ఎవరన్నా రావడం జరుగుతుందా? అలాంటిది ఉండదు, ఏం లేదు అసలు. అట్లాంటిది కాదండి నాది భక్తి. సరే, ఇప్పుడు మీరు భక్తి అంటున్నారు. ఇప్పుడు దేవుడు వచ్చి మీకు కొన్ని కళలో కానీ ఇట్లా చూపించడం కానీ చేస్తాడు. దాని తర్వాత మీరు అది పూజ అనుకొని పూజ రూపంలో మీరు ప్రేక్షకులకి అంటే వీళ్ళకు భక్తులకి అంటే వీళ్ళు పబ్లిక్కి వెళ్తుంది, మీ త్రూ వెళ్తుంది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత ఈ శివలింగం మట్టి శివలింగాన్ని వేరే వాళ్ళు రెడీ చేయాలనుకుంటారు. అంటే ఇట్లా కీర్తి ప్రశాంతి చేసింది అని చెప్పేసి ఒకళ్ళు చేస్తారు, మీ ఇద్దరు చూసి ఇంకోళ్ళు, మీ వాళ్ళందరినీ చూసి ఇంకోరు. అంటే ఇట్లా వెళ్తూనే ఉంటుంది. అంటే ఒక పూజ ప్రజలలోకి వెళ్ళిపోయి ఇంకా అది గొప్పగా అయిపోతుంది. అంటే ఇంకో కొత్త పూజ. అంటే ఎవరు క్రియేట్ చేసినా అది డిఫరెంట్ క్రియేషన్. అవునా? అదే దేవుడు క్రియేట్ చేపిస్తున్నాను మీరు అంటున్నారు, అవునా? సో దేవుడు ఇన్ని గానం మీతో చేపిస్తున్నప్పుడు దేవుడు మీతో ఎప్పుడన్నా డైరెక్ట్గా అనిపించి మాట్లాడడం జరిగిందా? అమ్మో, అంత దాకా రాలేదండి. ఓకే. అంటే ఒక షార్ట్ కట్ లో కనపడతా ఉంటది, ఒక నీడలాగా. ఎట్లా? ఒక నీడలాగా ఎవరో బ్లింక్ అవుతున్నట్టు. ఈ మధ్య అలా ఎక్కువ సార్లు కనిపిస్తుంది. నాకు గజ్జల సౌండ్లు బాగా వినిపిస్తాయి. తెల్లవారుజామున మంచిగా స్మెల్ వస్తూ ఉంటుందండి. రీసెంట్ గానే నేను అక్కకు కూడా వెంటనే కాల్ చేసిన, 6ంటికి వాళ్ళు లేగారు, భయపడిపోయి ఫోన్ చేశారు. నిద్ర కూడా పోలేదు, పడుకున్నాను. కరెక్ట్గా 3:30 ఆ టైం అయింది, 3:34 అరౌండ్ ఆ టైంలో అండి. స్మెల్ ఒక తులసి ఆకు మల్లెపూలు కలిపి ఇలా గట్టిగా పట్టుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది, సుగంధ ద్రవ్యంలాగా. అట్లా తులసి మల్లెపూలు ఈ 2 స్మెల్. పడుకున్నాను, నాకు ఇలా ఎవరో పెట్టినట్టు అనిపిస్తుంది, ఇంత దగ్గరగా స్మెల్ వస్తుంది బాగా.
ఇలా ఇలా అని ఉలిక్కిపడి లేచేసరికి టైం చూస్తే అంత అయింది. దేవుడి గది వైపు చూశాను, ఏంటి ఇంత మంచి వాసన వస్తుంది, ఒకవేళ బెడ్ మీద ఏమన్నా రాత్రి ఏమైనా మనం అన్ని పూలు అల్లినప్పుడు ఏమైనా పడేసామా అనుకున్నానండి. సరే లేచి సోఫా వైపు పరిగెట్టా, భయపడ్డాను ఆ టైంలో. అంత విపరీతంగా వచ్చింది ఆ వాసన. సరే సోఫా దగ్గరికి వెళ్తే అక్కడ స్మెల్ వస్తుంది, నా పక్కన ఎవరో వచ్చి నిలబడ్డట్టు. మళ్ళీ అక్కడ సోఫా నుంచి ఇంకో సోఫాలోకి షిఫ్ట్ అయ్యా, మళ్ళీ అక్కడ అలాగే వచ్చింది. నేను అప్పుడు భయపడలేదు. థర్డ్ టైము అర్థం చేసుకున్నా, నేను ఇది దైవ శక్తి, సంథింగ్ ఆరా ఏదో తిరుగుతుంది అని. నేను ఒక 7 అయ్యే వరకు మార్నింగ్ ఆగి, ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సంథింగ్ ఇలా జరుగుతుంది నాకు అది అని అంటే, ఇంకా వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యి, నీ చుట్టూ ఏదో శక్తి అయితే తిరుగుతుందమ్మా, ఇదైతే డౌట్ లేదని చెప్పారు. ఇక ఖచ్చితంగా ఏదో శక్తి అయితే తిరుగుతుంది, అదేంటనేది మనకు తెలియదు. నువ్వు ఇన్ని దైవ కార్యాలు చేయటం అంటే అది మామూలు విషయం కాదు, నువ్వు అనుకుంటే చేస్తున్నావా, కాదు, నువ్వు కాదు చేసేది అని. నీకేదో పూర్వజన్మ సుకృతం ఉంది, నువ్వేదో దైవాంశ సంబుద్రాల్లాగా ఒక మనిషి అయిపోయావు, కానీ నువ్వు చెయ్యాలి, ఏదో దైవ కార్యాలకి నీకు ఏదో సంబంధం ఉంది, నువ్వు చేయొద్దు అనుకున్నా కూడా నేను వద్దు అనుకున్నా చేస్తానంట. అది కూడా చెప్పారు. ఒకవేళ వద్దులే ఇంకా విసుకొచ్చింది ఇంకేం చేస్తాము అని అన్నా కూడా నేను చేయాల్సింది ఇంకా ఉందంట. అలా రాసి పెట్టుంది. నీ మనసు కూడా అలాంటిదే, నువ్వు చేయకుండా ఉండలేవు. ఇప్పుడు ఏదో కొంచెం పని ఎక్కువగానే ఇంకా చాలే ఆపేద్దాం అనుకుంటా, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసప్పటికి నువ్వే కనెక్ట్ అయిపోయి సరెండర్ అయిపోతావు గాడ్కి అని చెప్పారనమాట. అసలు అది మాత్రం మెమరబుల్ డే అండి. వెంటనే అక్కకి చెప్పాను నేను, ఇట్లా అవుతుంది ఏంటి నాకు, ఎవరో పక్కనే ఉన్నట్టు అని. ఒక్క చోట అంటే స్మెల్ వస్తుంది, 3 చోట్ల తిరిగానండి నేను. అప్పుడు తర్వాత భయపడలేదు. ఇంకా గజ్జల సౌండ్లు వినిపిస్తాయి బాగా, నా చెవు దగ్గరే ఇలా వినిపిస్తాయి, ఉలికి పడలేస్తా. ఫస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అలవాటు లేదు, తర్వాత అమ్మ వచ్చావా అని అట్లా అయిపోయింది కదా. సో ఫస్ట్ ఏమనుకుంటుండే అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అన్నారు కదా, అప్పుడు వచ్చినప్పుడు భయం భయమైంది కదండి. మరి నేను చేస్తున్న కొత్తలో భయం వేస్తుంది కదా, అంటే చూస్తూ చేస్తూ ఇంకా అలవాటు అయిపోయాను. అట్లా మనకి జ్ఞానం వస్తుంది, చేస్తున్న కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది కదా భక్తిలో. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా అవన్నీ అర్థమవుతూ ఉంటాయి కదా, అసలు దేవుడు అంటే ఏంటి. ఆ జ్ఞానాన్ని బట్టి నేను చేస్తున్న పూజల్ని బట్టి నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, పెద్దవాళ్ళని ఎవరినైనా ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా నేను వాంటెడ్ వెళ్ళను అడిగితే, నీకేదో ఆరాశక్తి బాగా ఉందమ్మా, నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావో తెలియదు, నీ నుదిటిలోనే కూర్చొని ఉంది అమ్మవారు. ఒక ఆయన అయితే అలాగే అన్నారు, నుదిటిలో కూర్చుంది ఏం చేసావో కానీ అని అన్నారనమాట. ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, ఈ కలియుగంలో ఒక పూజ చేయడానికే చాలా కష్టమైపోతుంది కూర్చోడానికి, అది నువ్వు గంటలు అలా అంటే నేను అక్కడ ఇక నేను ఇక్కడ నీతోనే ఉన్నా, నాకు ప్రపంచం లేదు ఇప్పుడు, ఆ క్షణం అలాగే ఉంటేనే సక్సెస్ అవుతుంది. అంతేకాని 10 మైండ్లో పెట్టుకొని ఫోన్లు చూసుకుంటూ ఇవన్నీ మనం చుట్టూ పట్టించుకుంటే మనం దేవుణ్ణి చేరలేము. నేను చాలామందికి అలాగే చెప్తానండి, ఇప్పుడు మీరు చేసే కాసేపు మంచిగా చేయండి, కాసేపు ఫోన్లు పక్కన పడేయండి, మీరు ఎవరి గురించి ఆలోచించదు. మీ సమస్య ఏదైనా, ప్రాణం రేపు ఎవడో వచ్చి పొడి చేస్తాడు అన్నా కూడా మీరు భయపడొద్దు. నేను ఇలాగ ఇంత స్ట్రాంగ్గా చెప్తా. సరే రేపు కదా, ఈరోజు మీదే కదా అని చెప్తా నేను. ఈరోజు మీదైనప్పుడు మీరు గాడ్కి సరెండర్ అవ్వండి, ఏదో ఒక దారి దొరకబోతుందా. అంటే నేను సమస్యలు చెప్పలేకపోవచ్చు, వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు కదా అందరూ, దాన్ని బట్టి నేను ఈ ఆన్సర్ చెప్పేదాన్ని. ఎవరెవరు ఎలా వాళ్ళు చెప్పినప్పుడు జాలనిపించేది కొద్దిగా, అప్పుడు నేను మంచిగా మోటివేట్ చేసేదాన్ని, వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చేదో. అంటే కొంతమందికి ధైర్యం ఉంటుందండి, కానీ వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలియక మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అందరికీ. అంటే సమస్య వస్తుంది, మనం ఇంకా ఇక ఆ సమస్యను పట్టుకొని రేపు జరిగేది కూడా ఇవాళే పట్టుకొని వేలాడుతూ ఉంటారు కదా, అలా ఉండకూడదు అన్నప్పుడు కొంతమంది రియలైజ్ అయ్యేవాళ్ళు. నా మాటలు బాగా వింటారు, నన్ను చూసి మోటివేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలా. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది, నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో చూస్తున్నా నేను ఎలా చేశానో. చాలామంది కొంచెం రిలేటెడ్గా మాట్లాడడం, రిలేటెడ్గా పూజలు చేయడం చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ నేర్చుకున్నారు, నేను చూస్తున్నాను అన్నీ, ఎవరు ఏం చేస్తున్నారు నాకు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళు ఎవరో తెలియకపోయినా మొత్తం అలా ఇప్పుడు పూజలు పెరిగాయి, కొంతమంది భక్తి పెరిగింది, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. దైవానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి నేచర్ కొన్ని చూపిస్తుందంట, అంటే ముందు ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో అట్లాంటివి ఏమన్నా మీకు జరుగుతాయి? జరుగుతాయి. సో ఎట్లా అవి నేను చెప్పలేను, ఇప్పుడు జరిగాయి. ముందు జరగబోయేది, ఎవరికి ఏదన్నా కొంచెం అంటే సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు ఏదైనా గట్టి సమస్య ఉందనుకోండి మన ముందు,
ఇంకా నాకు వేరేలా వెళ్ళిపోతాయి థాట్స్. అంటే నాకు కూడా ఆలోచన వచ్చేస్తుంది అన్నమాట, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అవి నేను అబ్జర్వ్ చేయగలను, కానీ సడన్లీ వాళ్ళకి చెప్పలేను నేను. ఎవరైనా కొంతమంది నెగిటివ్ ఉంటుందండి, నెగిటివ్ కూడా చాలా మంది ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా. అంటే బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు కదా, అలా కూడా తగులుతుంటారు. అలా నెగిటివ్ ఏదైనా తగిలినప్పుడు నేను ఇప్పుడు అక్కడ నెగిటివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, నేను అది బేర్ చేయలేను. అంటే నాకు చికాకు అవుతూ ఉంటుంది అనమాట. నేను అది చెప్పను మళ్ళీ. ఒకవేళ గట్టిగా అరిచినా, గట్టిగా గొడవ పడినా వాళ్ళ దగ్గర నేను చెప్పను, నేను ఏం తెలియనట్టే ఉంటా. అంటే మనం సడన్గా చెప్పకూడదు కదా అలా, వాళ్ళు అరుస్తున్నా కూడా. అలా కూడా జరిగింది. బాగా నెగిటివ్ ఉంటే మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. వాళ్ళకి అది తెలియదు, మనం నెగిటివ్ అయిపోయాము అని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోలేరు, కానీ నేను చేయగలను. వీళ్ళ దగ్గర 1000% నెగిటివ్ థాట్స్తో ఉంటే నెగిటివే అయిపోతారు వాళ్ళు కూడా. అలా కూడా ఫేస్ చేశాను నేను. అంటే మనం చెప్పకపోయినా సైలెంట్గా మనం దూరంగా ఉండడమే మనం అట్లా కొన్నిసార్లు. అయితే మీరు శివలింగాన్ని రెడీ చేయడం జరిగింది, చేసి మీ ఇంట్లో పెట్టుకున్నారు. సో అది పెట్టుకున్న తర్వాత అంటే ఇంట్లో నాన్ వెజ్ తింటాం అవునా, సో కొంచెం ఒక్కోసారి ఇల్లు శుభ్రంగా ఉండదు. సో ఇవన్నీ జరిగినప్పుడు అంటే దేవుడు వచ్చేమని చెప్తాడా, అంటే ఇప్పుడు సో నన్ను రెడీ చేసి పెట్టిర్రు, ఇదంతా చెండాలంగా ఉంది, సో శుభ్రంగా లేదు, ఇట్లాంటివి ఏమన్నా? నేను రెడీ చేసిన మనుషులే పవిత్రంగా లేరు, పాపాలు పెరిగిపోయినాయి భూమి మీద. ఆయన చేసుకున్న మన మనుషులమే పవిత్రంగా లేము. మన పనుల్లో ఏమొస్తుందండి, శివుడితో అంత శివానుబంధం అంత ఉన్నప్పుడు చాలా ఆన్సర్ చాలా ఈజీ. చాలా మంది మనుషులు ఎట్లాంటి రకరకాల పీపుల్స్ ఉంటారు, ఆయన తయారు చేసిన మనుషులమే మనమే కరెక్ట్గా లేము. మనం భక్తితో సమర్పించేది అంటే కొంచెం శుభ్రత అది లేకపోయినా అదేం పర్వాలేదు, శివుడు యాక్సెప్ట్ చేస్తాడు, ఆయనకు కావాల్సింది భక్తి. ఒకవేళ మీరు పూజలో ఏదన్నా తప్పు చేస్తే అదేమన్నా హింట్ వస్తుందా? పూజలో తప్ప అలా ఏముండదు. పూజలో అసలు తప్పే జరగదా? జరగదు ఎక్కడ, ఏదన్నా లేదు అని కానీ అస్సలు. ఇంకా 4 ఎక్కువే ఉంటాయి నా పూజలో, తక్కువ అనేది ఉండదు. అసలు ఆయన అడుగుతాడా అండి? నిజం చెప్పాలంటే ఆయన అడగడు కదా, ఇలా చేయండి అలా చేయండి అని. మనం ఎంత ఇష్టపడుతున్నాం అనేది చూపించుకోవడమే, మన ప్రేమ చూపించుకోవడమే భక్తి కదా. భక్తి రూపంలో ఆయనకి వెళ్ళాలి. నేను ఇది పెట్టాను, అది పెట్టాను, ఇంత చేశాను అనేది ఒకటి, అది మనకిష్టం. అంటే నీ ఇష్టమే చేస్తున్నావు నువ్వు. శివుడు అడిగాడు ఏమన్నా? అడగలే కదా. నన్ను తయారు చెయ్యి, నన్ను ఇలా చెయ్యి, ఇంత పూజ చెయ్యి, చేయించుకునే వరకు ఆయన పని. ఇలా చేయి అలా చేయని చెప్పాడా? లేదు కదా. నేను ఇష్టంగా ఎంత భక్తితో ఆయనకి సమర్పించుకునే ప్రేమ అయితే ఏదైతే ఉందో అదే దేవుడికి దగ్గరగా వెళ్దాం. అయితే బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అసలు కీర్తి ప్రశాంతి అసలు ఎందుకు చేస్తుంది పూజలు? అంటే పబ్లిసిటీ కోసమా, లేకుంటే ఎందుకు చేస్తుంది అన్నట్టు చాలా మంది కామెంట్స్ కూడా చేశారు, మీకు కూడా తెలుసు. సో దీనికి ఏం చెప్తారు మీరు? పబ్లిసిటీ కోసం అయితే సరే అండి, పబ్లిసిటీ కోసమే అనుకుందాం. పోనీ నన్ను ఏమైనా ఒక దేశానికి మహారాణిని చేశారా? ఒక 100 కోట్లు ఏమైనా డబ్బులు ఇచ్చారా? దేవతను చేయాలనుకుంటున్నారు కదా, ఎందుకు చేయాలి? నేను అవ్వాలనుకోవట్లేదు కదా. నేను చెప్పలేదు కదా, మీరే అన్నారు కదా పబ్లిసిటీ అని. పబ్లిసిటీ అయ్యే వాళ్ళు అవ్వాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, నాకు సెల్ఫ్గా నేను దేవత అవ్వాలి అని నేను దిగాలి. ఇప్పుడు మీరు అన్నారనుకోండి పబ్లిసిటీ అదండి, అవునండి అలా ఏం లేదు ఇలా లేదని నేను ఇంకోలా చెప్పేదాన్ని. సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు పబ్లిసిటీ కోసం అయితే నా సొంత ఖర్చు పెట్టుకొని నేను ఇంత భక్తితో నేను ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అసలు ఖర్చు పెట్టరు కదండి పబ్లిసిటీ అయితే, దాని దారి ఇంకోలా ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. నాకు తెలియదు, మీరు చెప్తే వినాలని. మీరు అంటే అంతేలే, ఇప్పుడు తెలియదనే చెప్తారు. నిజంగా తెలియదు, మీరు చెప్తే విందాం. అంటే వేరేలా అంటే ఖర్చు పెట్టకుండా ఇంకో రూట్లో మనం పబ్లిసిటీ అవ్వాలి అని అనుకుంటే ఇంకోలా ఉంటది కదా. అందుకని అంటే మీరు కూడా దేవతలా కూర్చోవడం జనాలకు చెప్పడమా? అలా అని నేను అనట్లేదండి. అసలు మనం ఇంకొకరి గురించి మనం వేరేలా మాట్లాడొద్దు, వేరే వాళ్ళది మనకు అలా కాదు. నేను నా గురించి చెప్తున్నా, నన్ను అంటున్నారు కదా ఇప్పుడు, దానికి మాత్రమే సమాధానం చెప్తాను. సరే, ఫ్యూచర్లో దేవతగా కీర్తి ప్రశాంతిని చూస్తామా? ఇందులో 2 రకాలు ఉన్నాయి. అమ్మవారిగా దేవతగానా లేకుంటే ఇంకా వేరే? దేవత అంటే 2 రకాలుగా ఉంటది. చెప్పండి. జనరల్ గా అబ్బా నిన్ను చూస్తే మహాలక్ష్మి లాగా దేవత లాగా ఉన్నావమ్మా అనేది ఒక ఆప్షన్. కంప్లీట్ గా సెకండ్ ఆప్షన్ లోకి వెళ్తే నువ్వు నిజంగానే దేవతలాగా నేను అవతారం ఎత్తడం ఒక ఆప్షన్. ఇప్పుడు నేను రెండిట్లో మీరు అడిగిన దానికి నేను ఫస్ట్ది ఓకే చేస్తా. దేవత అన్నా ఓకే చేస్తా, మహాలక్ష్మి లాగా ఉన్నావమ్మా
ఎంత చక్కగా ఉన్నా అని అంటారు కదా, అదే యాక్సెప్ట్ చేస్తా. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు అన్నారు అమ్మ చాలా బాగున్నావు, చక్కగా మహాలక్ష్మి లాగా అంటే అది కాంప్లిమెంట్ అయితే, అది కాంప్లిమెంట్. అవునా? అమ్మాయిలకి మహాలక్ష్మి లాగా ఉన్నావమ్మా, దేవత లాగా ఉన్నావు అంటే ఈజీ, కాంప్లిమెంట్. అది అందరూ అనేది. అవును. సో మహాలక్ష్మి లాగా ఉన్నావమ్మా, చాలా బాగున్నావు, దేవత లాగా ఉన్నావు, మాకు పసుపు కుంకుమలు ఇయ్యి అంటే మీరు ఇస్తున్నారు. అవును. సో ఇది ఏ కేటగిరీకి చెందింది? ఏ కేటగిరీ అంటే ఇక ట్రెండ్ నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను సెట్ చేయటమే. ఇంకా రెండు సెట్ చేయడం కాదు, ఇప్పుడు ఇక్కడ మీరే ఒప్పుకుంటున్నారు అంటే మీరు పసుపు కుంకుమలు ఇస్తే అంటే ఒక దేవత మాకు ఇస్తుంది, మంచిగా అవుతున్నాం అనేది వాళ్ళు అనుకుంటున్నారు జనాలు. అవును నిజమే. అంటే ఇక మీరు దేవత అయిపోయారు. ఆహా, మళ్ళీ దేవత అయిపోయారు అంటే మళ్ళీ పక్కన అది సపరేట్ అయిపోద్ది కదా. ఓకే, అది కాంప్లిమెంట్ లాగా అన్నారు కదా, అది ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంది, మీరు పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాత మాకు మంచి జరిగిందని మళ్ళీ ఫోన్ చేసి చెప్తారా? అవును, దేవత అనుకుంటున్నారా? అవును. ఆ దేవత వేరు, కాంప్లిమెంట్ దేవత వేరు కదా. ఇప్పుడు నేనున్నా, కీర్తి గారు మీరు చాలా బాగున్నారు, మహాలక్ష్మి లాగా ఉన్నారంటే దేవతలాగా కనిపిస్తున్నారా అని అంట, ఇది నాకు కాంప్లిమెంట్. ఇది కాకుండా నా క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. అదే ఇది కాకుండా ఒకవేళ ఫ్యూచర్లో ఎవరన్నా ఇద్దరు వచ్చేసి అమ్మ మాకు పిల్లలు లేరు, పసుపు కుంకుమలు ఇయ్యమ్మ అంటే మీరు పసుపు కుంకుమలు ఇస్తారు. వాళ్ళకు ఒక 1 year తర్వాత పిల్లలు పుడతారు, మిమ్మల్ని ఎట్లా కొలుస్తారు వాళ్ళు? ఆబ్వియస్లీ అదే మాట వస్తుంది, దేవత అమ్మాయి. సో అట్లాంటివి కంటిన్యూ అవుతున్నాయా మీకు? అవుతున్నాయి కదా. సో దేవతనే అనుకుంటారు కదా. వాళ్ళు అనడం వేరు, నేను వెళ్ళడం వేరు. వాళ్ళు అనుకుని మీ దగ్గరకు వస్తున్నా, వాళ్ళు అనుకున్నంత వరకు దేవత దగ్గరకు వాళ్ళు వస్తారు, దేవత వెళ్ళదు కదా. సరే, వాళ్ళు అనుకున్నంత వరకు ఓకే, కానీ నేను వెళ్ళి కూర్చోవడం అనేది వేరు కదా, అది జరగదు. సో వాళ్ళు అనుకుంటున్న దానికైతే ఒప్పుకుంటున్నారా? మరి జరుగుతుంది కదా. సో ఒప్పుకుంటున్నారా మీరు దేవతని? మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేయలే, మీరే అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు దేవత జస్ట్ నార్మల్ దైవ భక్తురాలా? నేనైతే చాలా భక్తురాలనండి, బాగా పూజలు చేస్తాను, నాది దేవుడికి సేవ. ఓకే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎవ్వరు ఎన్ని కాంట్రవర్సీ మాటలు అన్నా ఇది మాత్రం క్లారిటీ. సరే, కాంట్రవర్సీ మాటలు ఏమంటున్నారో చెప్పండి. అదే మీరు అన్నట్టు పబ్లిసిటీ అని, దేవత అని, లేదా బాబా అవతారం అని, ఇలా డిఫరెంట్ గా మాట్లాడతారు కదా. సో అవన్నీ వేస్ట్, అవి ఎన్నన్నా అవి యూజ్ లేదనమాట. వాళ్ళు అన్నది ఏది కరెక్ట్ కాదు, పబ్లిసిటీ కాదు, ఏం కాదు. సరే, కీర్తి ప్రశాంత్ ఇంకా దైవం ఉందా? ఉంది, ఉంది 1000%. దైవం నడిపిస్తుందా? దైవమే, దేవుడు లేని నేను లేను, ఓకే, వాళ్ళు లేని నేను లేను ఇప్పుడు. ఓకే, సో మేము కూడా దేవుడు బతికిస్తేనే బతుకున్నామని మేము అనుకుంటాం. ఓకేనా? అంటే నా వరకు అడిగారు కదా, చెప్పాను అంతే. ఓకే, సో ఇప్పుడు మీ వెనుక నుండి మిమ్మల్ని నడిపిస్తుంది దేవుడు. అవును, అంతేనా? అంతే, అంతా శివయ్యే. ఇంకా అంతా శివయ్యే. సరే, మీ ముందు ఈ శివ కూర్చుండు, ఈ శివ గురించి మీకు ఏం తెలుసు? ఏం తెలీదు. అడగండి ఒకసారి, దైవాన్ని మీ వెనకలు ఉన్నాడు కదా. కొన్ని అంటే అడిగి ఉంటాయి, అడగని ఉంటాయి కదా. ఓకే, అంటే ఒక మనిషి మేము ముందు కూర్చున్నప్పుడు అంచనా వేస్తారా ఒక మనిషి గురించి? వేస్తాను. ఇంకా ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే ఉండదు కదా. ఆ స్టేజ్కి అయితే వచ్చాను. ఓకే, కానీ నేను అనుకుంటారు మామూలుగా చాలా సరదాగా ఉంటుంది, గలగల మాట్లాడేస్తుంది, చెప్పేస్తుందేమో అనుకుంటారు, కానీ నా అంతరాత్మను దాకడం ఎవరి వల్లే కాదు. అస్సలు సమస్య లేదు. అంటే నేను ఒక మనిషిని ఎలా నేను తీసుకుంటున్నాను అనేది మాత్రం అది గెస్ చేయడం ఎవ్వరి వల్ల కదా, దేవుడి వల్ల తప్ప. అంటే మీరు మంచి అయినా చెడైనా నేను చెప్పకూడదు, మీకు గబుక్కు మనకు మాట అనకూడదు. అది మీరు ఇప్పుడు మీరు చాలా మంచి వాళ్ళండి, శివ గారు ఇప్పుడు వాళ్ళతో అలా ఎందుకండి, ఇది ఎందుకండి నేను అన్నాను అనుకోండి, అది మీకు ఇష్టమైంది అనుకోండి, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అలా కూడా అవుతాయి కదా. సో మీ లైఫ్ లో మీరు ఏదైనా అడిగితే నేను చెప్పగలను తప్ప, నా అంతటా నేను వచ్చి మీరు అలా చేయండి, మీరు ఇలా చేసుకోండి, నేను ఎప్పుడు. శివ గారు మీ ముందు కూర్చున్నారు, ఆయన పైన మీ అంచనా అయింది అసలు ఏంటి? శివగాడు చెప్పమంటారా? చెప్పండి. నైస్ పర్సన్, ప్రస్తుతానికి సెన్సిటివ్, బాగా ఇంకా చాలా సెన్సిటివ్, థింకింగ్స్ ఎక్కువ ఉంటాయి, దూరం ఆలోచన, సక్సెస్ లైఫ్ కోసం చాలా మీకు చాలా గోల్స్ ఉన్నాయి, దాని గురించి చాలా స్ట్రగుల్ కూడా అవుతున్నారు. ఇంకా నాకు తెలిసి ఒక మెట్టు ఎక్కేసినట్టే మీరు, అనుకోని సందర్భంగా ఎక్కేశారు. ఓకే కదా, కదా కదా మీరు చెప్పండి, నేను వింటా అంతే. కొన్ని చెప్పచ్చు కానీ నేను చెప్పలేను అంతే. చెప్పండి, ఏం కాదు. ఎందుకు వద్దులేండి. మీ లైఫ్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏదైనా నాతో మాట్లాడితే నేను ఏదైనా లీడ్ తీసుకోగలను. నేను ఏదైనా ఒకవేళ సడన్గా నాకు నేను అన్నాను అనుకోండి, అది వేరేలా వెళ్తుంది. సరే, పెళ్ళి ఎప్పుడు అవుతుంది? అయ్యో, మీరు చేసుకుంటే అయిపోతుంది. చేసుకుంటే అయిపోతుందా? ఓకే, సరే, మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి కూడా అంతే, చేసుకుంటే అయిపోతుంది. రెండింటికి సేమ్ ఆన్సర్లు ఉండవు. ఉంటుంది.
ఎందుకుంటుంది? అంతే కదా, అది డెస్టినీ. ఇంకా సరే మీరు పెళ్లి చేసుకుంటారా? అయ్యో ఎందుకు, బరాబర్ చేసుకుంటాను. జస్ట్ నేను అడుగుతున్నా. చేసుకుంటాను. సో ఎప్పుడు చేసుకుంటారు? అది ఎప్పుడు అనేది కొంచెం కుడియడంగా ఇటు, అంటే లేట్ అని కాదు, కొంచెం ప్రాసెస్. అంటే త్వరలో. ఓకే, త్వరలో పెళ్లి చేసుకుంటారు. అంటే ఇప్పుడు అందరం మిమ్మల్ని పూజలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అనుకుంటారు. అసలు ఎప్పుడు ఇట్లాగే రెడీ అవుతారా మీరు? ఈ పూజలు చేసినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు ఇదే ఏదో ఒక శారీ కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి అందరికీ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రెడీ అవుతుంది అనే దాని మీద చిన్న క్లారిఫికేషన్. అసలు రెడీ అవ్వకూడదు అని కాదు, అయితేనే అమ్మవారికి నచ్చుతుంది. నేను ఆమె ఎలా ఉంటది, దేవత ఎంత అందంగా ఉంటది, అలాగే మనము ఆమెతో పోల్చుకోలేము. కానీ కొంచెమైనా మనకి అంటారు కదండి, గాజులు, బొట్టు, పువ్వులు ఇచ్చిన సంప్రదాయాన్ని, దాన్ని మనం కనీసం అట్లీస్ట్ దేవుడి దగ్గరైనా మనం పరిపూర్ణంగా కూర్చోగలిగితే అది దేవుడికి చేరుతుందంట. అంటే మన అమ్మకు పూజ చేసేటప్పుడు కూడా అమ్మలాగా మనం రెడీ అవ్వాలంట. అది నేను ఎప్పుడు తెలవనప్పుడు నేర్చుకున్న దాన్ని ఇప్పుడు పీక్స్లోకి వచ్చేసింది. ఇంకా నేను ఏది రెడీ అయినా మరి అదేంటో అండి, మామూలుగా ఉన్నప్పుడు కంటే కూడా ఇలా అయిపోగానే ఒక కళ ఏదో, నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు కూడా నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. మా వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి అందరూ చేంజెస్ చెప్తారు. అసలు ఏంటి, ఏమైనా నీలో వచ్చి కూర్చుందా అమ్మవారు, అలా అనిపించేలాగా ఉంటావు ఎంత ఇదిగా అని చెప్పేసి. ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీ. నేను అమ్మవారు నచ్చేలాగానే ఉంటాను, ఇలాగే ఉంటాను. మామూలు అప్పుడు నా లైఫ్ స్టైల్ నాదే. లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది? నార్మలే అండి, పెద్దగా ఏముండదు. వీలైనప్పుడు పూజలు, ఏదో నేర్చుకోవాలి, వర్క్ చేయాలి, కొంచెం నాకు కూడా అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఇంట్లో ఉండి మంచిగా అన్ని పనులు చేసుకోవడము అన్ని జరుగుతూనే ఉంటాయి. సినిమాకి అప్పుడప్పుడు వెళ్తాను. లాస్ట్ ఏ సినిమా చూసారు మీరు? లాస్ట్ సలార్ చూసాను. సలార్ వచ్చి ఎన్ని రోజులు అయితే? 1 year అనుకుంటా. 1 year అవుతుందా? సో 1 year పైన అవుతుంది అనుకుంటా. సో అప్పటి నుంచి మళ్ళీ వేరే సినిమాలు ఏవి చూడలే? వేరేది ఏం చూసాను, రీసెంట్గా ఏదో చూసానండి, కల్కి చూసాను. కల్కి చూసాను. కీర్తి ప్రశాంత్ అసలు ఏం చదువుకుంది? ఇంటర్ అయిపోయింది అంతే, డిగ్రీ. ఓకే, డిగ్రీ. దాని తర్వాత ఎందుకు చదువుకోలేదు? ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఏమో మరి. దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది? స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. కొంచెం జాబ్ చేయాలని, వర్క్ చేయడము, ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అప్పటి నుంచి పూజలు కంటిన్యూ చేయడము అన్నీ ఇంకా అలా నేను ఒకటి అనుకుంటే దైవం ఒకటి నిర్ణయించింది అన్నట్టు ఈరోజు ఇక్కడ మీ ముందు కూర్చున్నాను కదా, అలా అదే ప్రశాంతి. ఓకే. అంటే చదువు అవ్వలేదా మీకు? అంటే ఎందుకు రాదు, చదువు మంచిగానే చదివాను నేను. కాలేజ్లో ఇట్లానే ఉండనా కీర్తి ప్రశాంత్? ఇట్లాగే ఉండనా? అంటే లంగావోని వేసుకుని వెళ్తుండనా కాలేజ్? కాదు, డ్రెస్సెస్. ఓకే. బయట అయినా ఇప్పుడు నార్మల్గా డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటాను, కానీ పూజలు అప్పుడు మాత్రం నేను చాలా నిష్టగా ఉంటా. ఆ చేసినంతసేపు మంచిగా రెడీ అవ్వడము, మళ్ళీ ఇంత రెడీ అయినా కొంచెం విసుక్కోవడం కానీ, ఊరికే అలసిపోయినట్టు కానీ అది ఏమీ ఉండదండి. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకున్నాక అప్పుడు అనిపిస్తుంది ఇంకా. ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి గంటల సమయం పడుతుందని చాలా సినిమాల్లో, రీల్స్ లో చూస్తూ ఉంటాం. సో మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? నేను ఒక 1 hour అనుకోండి, ఇంకా 1/2 hour అంతే. 1/2 hour కూడా పట్టదు, నేను 1/2 hour చెప్తాను. అంటే బాతింగ్ ఇవన్నీ అన్ని కలిపి 1/2 hour? బాతింగ్ కాదు, అంటే ఏదైనా పూజ అయినప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, బాత్ చేసిన తర్వాత ఇంకా రెడీ అవ్వాలి అనుకుంటే 10 to 15 అంతే, లేదా 20 minutes. 20 minutes రెడీ అవుతారు మీరు? పాలాభిషేకం అప్పుడు చెప్పాను కదండి, ఇంతకు ముందు కూడా అన్నానట్టుంది, వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ అయ్యాను నేను. అందరూ వచ్చిన తర్వాత రెడీ అయ్యాను. కాదు, ఇప్పుడు డెకరేషన్ మొత్తం ఎవరు చేస్తారు ఒక దగ్గర పూజ అయ్యేటప్పుడు? ఆ పువ్వులు అవన్నీ అంటే ఎవరో సెట్ చేస్తే మీరు వచ్చి పూజ చేస్తారు అంతేనా? అయ్యో ఎంత మాట అడుగుతున్నా, అంటే జనాలు కూడా అదే అనుకుంటారు కదా. చాలా మంది అడిగారు కూడా. ఒక ఆవిడైతే నన్ను అనింది, నువ్వు ఇటు పుల్ల తీసి అటు పెట్టవమ్మా, నువ్వు పూజలన్నీ చేస్తావు, బాగుంది, నువ్వు లక్ష్మీదేవి లాగా ఉన్నావు, నిన్నేం అనట్లే. ఆవిడేం కోపంగా అనట్లే, కానీ మీ మమ్మీ మీ అక్క మొత్తం చేస్తే నువ్వు వెళ్ళి కూర్చుంటావు కదా, నువ్వు కట్టే పట్టు చీరలు నువ్వు రెడీ అయ్యేదానికి నీకు అసలు చాలా గంటలు అక్కడే టైం పడుతుంది కదా అని నేను నవ్వినా. నిజమే కదా అది కాదా? అయితే ఈసారి పూజున్నప్పుడు పెద్ద పూజ ఏదైనా ఉంటే పిలుస్తానులేండి, అప్పుడు వచ్చి చూడండి అని చెప్పిన. లేదండి మొత్తం నేనే చేసుకుంటాను, అన్ని చాలా 80% నేను ఉంటాను, 20% మా పేరెంట్స్, మా అక్క వాళ్ళు. ఇప్పుడు నిజం చెప్పండి, 80% వాళ్ళు ఉంటారు, 20% మీరు? లేదు,
ఇప్పుడే నిజం చెప్తున్నా, 80% నేనే. మేనేజ్మెంట్ కానీ అన్నీ చూసుకోవడము, తేవడము, ఏదైనా కొనుక్కు రావడము అన్నీ చూసుకోవాలి. తర్వాత అన్నీ మాట్లాడుకోవాలి, అన్నీ చేపించుకోవాలి. నేను ఏదైనా పూజ చేయాలంటే మొత్తం అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. తర్వాత అన్నీ అయిపోయి ఇంకా పూజలో కూర్చుంటున్నాను అనే వరకు నాకు హడావిడి ఉంటుంది. మొత్తం డెకరేషన్ నిద్రపోకుండా కూడా చేస్తా అండి నేను. ఇవన్నీ నొప్పులు వస్తాయండి అనుకుంటారు, ఒక్క మాటలు తీసేస్తున్నారు. కానీ కొంతమంది అసలు ఇంత పెయిన్ వస్తుంది తెలుసా అండి, నెక్స్ట్ డే ఏడుపు కూడా వస్తుంది. అంటే బ్యాక్ పెయిన్, ఈ హ్యాండ్స్. కాదు, మీకు పెయిన్స్ రావద్దు కదా? సేవ ఎక్కువ చేసేస్తాను కదా, డే మొత్తం చేసేస్తాను. ఒక 1 hour కింద పడుకుంటా అండి, జస్ట్ అలా అంతే, ఇక రిలాక్స్ అయిపోతా. ఆ పూజ చేసినంతసేపు ఏమనిపించదు. కొంచెం ఉంటుంది కదండి, మనం అంతా అలంకరణలు, నా అలంకరణలు ఎలా ఉంటాయి, ప్రతి ఫ్రేమ్ కూడా హెవీగా ఉంటుంది. అదంతా చేసేది నేనే. అక్క అందిస్తూ ఉంటుంది, పూలు కట్ చేయటము అవన్నీ. వాళ్ళకి అది ఎలా చేసుకోవాలి, నా పూజ కాబట్టి నాకే తెలుస్తుంది కదా, వాళ్ళు అన్నీ సపోర్ట్ చేస్తారు మంచిగా. డెకరేషన్ చేసేదంతా నేనే. చాలా వరకు కష్టపడతా. కానీ మళ్ళీ నొప్పి వస్తున్నా, హ్యాండ్ పెయిన్ వచ్చినా ఏదన్నా నేను చెప్పను, ఆ దేవుడికే తెలవాలి. ఇంకా నా మనసులో అనుకుంటాను, వీళ్ళతో కూడా అనను, మా మమ్మీ వాళ్ళతో కూడా చెప్పను, నేను చెప్పకుండా చేసేస్తూ ఉంటా. నేను ఒకసారి ఒక ఆవిడ అనింది, ఏముంది పూజ అంటే, కొంతమంది యాంటీ కూడా ఉంటారు కదా, సరదాగా అన్నారనమాట, ఏముంది మేము చెయ్యలేమా అది ఇది అని. అంటే నేను చెప్పిన, ఒక్క పూజ నేను చేసే ఒక్క పూజ మినిమం 6 to 7 hours అలంకరణ ఉంటుంది, మీరు అది చేసి పెట్టండి చాలు, తర్వాత నేనే ఒప్పుకుంటా అని చెప్పిన అండి. ఇంకా అంతే, ఒక్క పూజ మీరు చెయ్యండి, నాలాగా నా ప్లేస్లో కూర్చొని చెయ్యండి, మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఏమి తినకుండా ఆ రోజు మాత్రం కంప్లీట్ నన్ను నేను ఇంకా అష్టదిగ్బంధన అనమాట, ఇంకా దేవుడితోనే అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, కాన్సన్ట్రేషన్ బాగా పెడతా. నాతో ఏ అయ్యగారు కూడా అండి, ఏ అయ్యగారు పూజ చేసినా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొంచెం తిక్కమక్కలు అలా లేకుండా ఫస్ట్ నుంచి కూడా అంతే. అంటే చాలా ఫాస్ట్గా నేను వాళ్ళకి కనెక్ట్ అయిపోతా, చేయించేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. నాతో పూజలు చేసిన అయ్యగారులు కూడా చాలామంది మెచ్చుకుంటారు నన్ను, ఎంత బాగా ఫ్రీ మూమెంట్ ఉంటుంది కదండి, వాళ్ళు గంటలు గంటలు చెప్పకుండా చాలా ఫాస్ట్గా చేయగలను. లేకపోతే అంత పూజ నేను ఒక్క రోజులో అంత పూజ చేయగలిగానంటే గ్రేట్ అసలు, శివుడిది కూడా అసలు. అంటారే మీరు ఇన్ని గంటలు పూజలు చేస్తున్నారంటే అందరూ షాక్ అవుతున్నారు. మెయిన్. సో ఈ ఇన్ని ఇయర్స్లో మీ లైఫ్లో ఏదన్నా మిరాకిల్ జరిగిందా? మిరాకిల్సా? చెప్పండి, ఏమేం జరిగింది? మిరాకిల్స్ జరిగాయండి, చాలా మిరాకిల్స్ జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే. అంటే నేనేదో పూజలు చేస్తున్నాను, నేనేదో అమ్మవారిని నమ్మాను, లేదా గాడ్ ఏదో ఉంది, నన్ను ఇలా పెద్దవాళ్ళందరూ ఇలా అంటున్నారు, నేను గొప్పదాన్నని, ఇలాంటివి ఏవి నా మైండ్లో ఉండదు. నేను ఈరోజు మీకు కెమెరా ముందు మీకు చెప్తున్నాను, చాలామందితో నేను ఇలా చెప్పలేను కదా, ఏదైనా అనుకునే వాళ్ళకైనా కానీ అలాంటిది ఏమీ ఉండదండి. నిన్న ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉంటాను, పూజ చేసినా అలాగే ఉంటాను నవ్వుతూ, పూజ చేయకపోయినా అలాగే నార్మల్గా ఉంటాను. అవన్నీ నేను ఎప్పుడు గర్వంగా కానీ గొప్పగా కానీ ఏ రోజు ఫీల్ అయింది లేదు. నాకు చేతనైతే ఇంకా నేను ఏదైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలని చూస్తాను. ఇంకా మెరాకిల్స్ విషయంలో వస్తే మాత్రం అది గాడ్ గిఫ్ట్, ఇంకా అంతే. మన పక్కన చెడు ఉన్నా తీసేస్తుంది, మన పక్కన మంచి ఉండేదే ఉంచుతుంది. అలాంటి మెరాకిల్స్ నేను చూశాను. మనకి ఏదైనా మంచి కాదనుకోండి, కొన్ని కొన్ని మనం వెళ్ళే దారిలో ముళ్ళు కూడా ఉంటాయి, ఆ ముళ్ళు నేను తొక్కేలోపే ముళ్ళు పక్కకి తీసేసినట్టు ఒక్క మాటలో. అవి కొన్ని చెప్పలేము, కొన్ని మాట్లాడలేము, ఆ టైంలలో అలా జరిగిపోతుంటాయి అంతే. ఇంకా నెగిటివ్ అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మెరాకిల్ అనేది దేవుడు నిజంగా దిగొస్తేనో కనబడితేనో నాకు దేవుడు కనిపించాడు అని అంటే అది వేరు. అది అసలు నాకు తెలిసి ఎంత వాళ్ళకైనా జరగదు. అలా జరిగింది అంటే మాత్రం ఇక వాళ్ళు నెక్స్ట్ లెవెల్. ఓకే. కీర్తి ప్రశాంతి, అసలు ఖమ్మంలో ఉండే కీర్తి ప్రశాంతి హైదరాబాద్లో ఎందుకు ఉంటుంది? అప్పుడప్పుడు కొంచెం రిలాక్సేషన్. ఓకే. ఇక్కడ కూడా చాలా మంది వస్తూ పోతూనే ఉన్నారు. ఇక్కడ అక్కడ కొంతమందికి అర్థం కాక మీరు అన్నారు ఇందాక దేవత అని అలా అని ఇలా అని, అలా కూడా వచ్చేస్తున్నారు. సో కొంచెం అక్కడే ఉంటున్నాను ఈ మధ్య. ఓకే. వర్క్ విషయంలో కూడా కొంచెం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా 2 రకాలుగా. సో అక్కడికి ఎవరు రావట్లే? అక్కడ రావట్లేదు కానీ నేను బయటికి వెళ్తే గుర్తుపడుతున్నారు. ఓకే. నాకు మొన్న రీసెంట్గా కూడా నిన్ను చాలా ఫాలో అవుతామమ్మా, నువ్వు మీ పూజకు రావాలి, ఈసారి ఏదున్నా అందరికి పిలిపి ఇవ్వండి అలా కూడా చెప్తున్నారు అనమాట. చాలా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. నువ్వు ఇలాగే చెయ్యాలి, నిన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి, మేము నేర్చుకున్నామని చెప్తున్నారండి వాళ్ళు. ఎంత జెన్యున్గా అంటే మంచిదమ్మా మీరు చేసుకోండి. నేను అలాగే చెప్తాను,
నాకు వచ్చేది ఏముండదు కదా, ఇప్పుడు నేర్చుకొని చూసాము చేసాము అంటే మంచిదే కదా, చేసుకోండి అని చెప్పేసి. చాలా వరకు అండి ఎవరో ఒకరు తప్ప అందరూ మంచిగానే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. సో కీర్తి ప్రశాంత్కి ఎట్లాంటి కోరికలు ఉన్నాయి? కోరికలు నేను ఒక పీపుల్ కదా, ఇప్పుడు అందరిలో ఉంటాయి కదా, ఎవరికి ఉండేది వాళ్ళకి ఓకే ఉంటాయి కోరికలు. 2-3 కోరికలు చెప్పండి ఏంటి? మ్యారేజ్ చేసుకోవడం అనేది ఫస్ట్ కోరిక. ఏంది అది? చెయ్యాల్సిందే కదా అది. కోరిక అంటే మనం అనుకున్నది జరగడం కోరిక కదా. అదే మరి మ్యారేజ్ పెళ్ళి ఎట్లాగో అవుతుంది కదా. నువ్వు పెళ్ళి ఎట్లాగో అవుతుంది, కోరిక కాదు కదా. పెళ్లిలోనే కోరిక. పెళ్లిలోనే కోరిక. ఓకే, పెళ్లి కావాలని ఒక కోరిక. ఇంకా కోరుకున్నట్టుగా ఉండడం అనేది, పెళ్లి కూడా కోరుకున్నట్టుగా ఉండడం కోరికే కదా. ఓకే. మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారా? నాకు నచ్చినట్టు ఉంటున్నారు. సో నేను మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు నేను మీ వీడియోస్ చూడడం జరిగింది. నేను ఓన్లీ ఈ వీడియోస్ కాదు, మీరు రీల్స్ చేశారు మీరు. అవును. సో ఆ రీల్స్ చేయడం జరిగింది. సో అంటే ఎప్పుడు కీర్తి ప్రశాంత్ బయట వాళ్ళకి ఇట్లా కనిపిస్తుంది, అవునా? అంటే ఒక దేవతలాగా లంగా ఉని శారీస్లో. సో వేరేలాగా కనిపించట్లేదు ఎక్కువ. ఎందుకు? ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు, ఆ రీల్స్లో ఉన్నట్టు మీరు బయట ఎప్పుడు కనిపించారు? నాకు నచ్చినట్టుగా ఉంటాను, రీల్స్ లో కనిపిస్తారు, బయట ఉండరు. అవును. సో ఎందుకు? బయట అలాంటి అవకాశం రావట్లే నాకు. మీరు బయట అట్లా ఉంటేనే కదా మీరేంటో తెలిసేది జనాలకి. నాకు నిజంగా అలాంటి, ఇప్పుడు ఒక పూజ చేస్తామండి, ఆ పూజలో అలా కూర్చోలేను కదా, అక్కడ క్లాష్ అవుతుంది. మరి నేను చేసేది ఎక్కువ ఇవే కదా. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇట్లాగే అందరికీ అలవాటు అయిపోతున్నా, ఇలాగే గుర్తుపడుతున్నారు. కొంచెం అలా అయితే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి, చాలా సింపుల్ గా ఒక చుడీదార్లు అలా చూసేసరికి అలా. కానీ చాలా వరకు గుర్తుపడుతున్నారు. రీల్స్ బాగా చేస్తారు మీరు. రీల్స్ చేస్తాను, ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ పాటలు ఆ డైలాగ్స్ సంథింగ్ ఏదో బాగా చేస్తాను. సో అంటే హీరోయిన్ ఏమన్నా చేయాలని కాదు కానీ ఆఫర్స్ వచ్చాయి. ఓకే. నేను అనుకోలేదులే కానీ నాకు వచ్చాయి. ఒక 3 సినిమాలు అయితే నాకు అప్రోచ్ అయ్యారు. 3లో నాకు ఒకటి మాత్రం కరెక్ట్ అనిపించింది. అది కూడా కొంచెం మనం ఎలా ఉన్నామో అలాగే, కానీ అది కూడా ఏంటి అనేది నాకు ఇప్పుడే తెలియదు, చేస్తానా లేదా అని. సీరియల్స్ వాళ్ళు అడుగుతున్నారు, చాలా అన్నీ వస్తున్నాయండి, యాడ్స్ కూడా వస్తున్నాయి. మరి ఎందుకు చేయట్లే? యాడ్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందంటే శారీ మోడలింగ్, అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. అంటే నాకు బాగుంటుంది కూడా అని చెప్పేసి, యాప్ట్ కదా అని అది కూడా ఉంది, చూడాలి ఇంకా చెయ్యాలి. ఓకే. కాదు, మీరే ఏదో సినిమా తీస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు? నేనా? అవును, మీరే ప్రొడ్యూసరు ఎవరినో. శివ గారు మీరు రాళ్ళేస్తున్నారు అసలు. నేను రాళ్ళెందుకు వేస్తానండి, నాకు తెలిసిందే నేను అడుగుతున్నా. లేదు లేదు, సినిమా చేయాలనుకుంటున్నారా మీరు? చేయడం వేరు, నేను చేయాలనుకోవడం వేరు కదా. ఓకే. ప్రొడ్యూసింగ్ లో పార్ట్నర్షిప్ నుండి మీరు సినిమా చేయాలనుకుంటున్నారా? నో. ఓకే. ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా, సో అది మనకి నచ్చితేనే అది కూడా. ఓకే. ఎట్లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? ఇట్లానే ఏముంది, మనకి తగ్గట్టు, కమర్షియల్ గా కాకుండా. కమర్షియల్ గా కాకుండా మీకు తగ్గట్టు. అంతే. కమర్షియల్ వేరు, మీకు తగ్గట్టు అంటే కొంచెం ట్రెడిషనలే అనుకోవచ్చు ఇంకా. ఓకే. అది యాక్టివ్ ఉంటాయి కదా. ఓకే. అంటే ట్రెడిషనల్ వెళ్తారు, అంటే వేరే మరి కమర్షియల్గా అంటే కష్టం కదా. ఓకే. అంటే మీకు కష్టమా, జనాలు చూస్తే కష్టమా? ముందు నాకే కష్టం. ఓకే. జనాలది కాదు, ఏమో జనాల గురించి ఆలోచిస్తాను, నాకే కష్టం. ఓకే. సో మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉండేనా ప్రీవియస్? లేదండి. లేరు. ఇంటర్లో ప్రపోజల్స్ కానీ అవి ఉంటాయిలే, 10th లో అవి నిన్నటి వరకు కూడా ఉన్నాయి. నిన్నటి వరకు కూడా ఉన్నాయా? ఉంటేనే ఉంటాయి అవి. ఓకే. నిన్న ఎవరు ప్రపోజ్ చేశారు? ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు కదా, మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అలా. మ్యారేజ్ ప్రపోజల్స్ అనలేదు, నాకు అవే ఎక్కువ వస్తాయి. ఇంకా లవ్ కూడా అదే కదా, డైరెక్ట్ లవ్ కి మించిన ప్రపోజల్ ఏమైనా ఉంటే ఇంకా అదే అంటారు, మరి వాళ్ళు అలా చెప్తారు నాకు. ఓకే. అంటే నిన్న ఒకటి వచ్చిందా? నిన్నటి వరకు అంటే మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, అప్పటి వరకు అని చెప్తున్నా. సో ఈ రోజు అప్పుడప్పుడు లేదు అలా అప్పుడప్పుడు కాదు. నాకు ఒక కామెడీ ఏంటంటే, శివుడు పంపించిండు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి ఎవరు వచ్చారంట మీ ఇంటికి. సో ఆ స్టోరీ ఏంది అసలు? వచ్చి ఏమన్నాడు మీతో? లేదు, ఇక్కడే పార్వతీదేవి ఉంది, శివయ్య చెప్పాడు అని చెప్పి వచ్చారనమాట. ఇంకా మేము దాన్ని, మీ రియాక్షన్ ఏంది, మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంది? మా ఇంట్లో వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది కదా, ఉంటుంది కదా, గిల్టీ ఫీలింగ్ అంతా కూడా. ఇకంటే మనం ఏమనలేదు కానీ నార్మల్గానే అలా మాట్లాడొద్దు అని చెప్పి పంపించేస్తాం అన్నమాట. ఓకే. వెళ్ళిపోయాడా పంపించే? మరి ఏం చేస్తారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అర్థమవుతుంది కదా. ఓకే. సో నా దగ్గరికి వచ్చిండు ఆయన,
అవునా? నువ్వు కూడా చెప్పండి, శివుడే పంపించిందని చెప్పండి అని చెప్పిండు. ఏమని సమాధానం ఇస్తావు? నన్ను అమ్మవారు ఇంకో చోటికి వెళ్ళమంటుంది. చెప్పండి. ఎక్కడికి వెళ్ళమంటుంది చెప్పండి. అది ఎక్కడికి వెళ్ళమన్నది? ఎక్కడికి వెళ్ళమన్నది? నేను చెప్తాలేండి, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పండి, ఫోన్ చేయండి, చెప్తా ఎక్కడికి వెళ్ళాలో. అది కాదు, ఇప్పుడు మీ దగ్గరికి పంపమని చెప్పి శివుడు చెప్పిండు, అమ్మవారు మీకు ఎక్కడికి పంపమని చెప్పింది? నాకు అదే అతనికి చెప్దామండి, మీ దగ్గరికి మళ్ళీ వచ్చినప్పుడు నేను చెప్తా, చెప్పండి. అప్పుడు చెప్దాంలేండి, వచ్చినప్పుడు చెప్పండి. ఎర్రగడ్డ అంటారా? ఏ గడ్డ మరిగా ఎక్కడికంటే అక్కడికి పంపిద్దాం. ఓకే. సో మీకు నచ్చిన హీరో? నచ్చిన హీరో పవన్ కళ్యాణ్, ప్రభాస్. ఎందుకు? బాగుంటాయి సినిమాలు. మహేష్ బాబు ఇష్టం లేదా? అలా అని కాదు, ఓకే, కానీ బాగుంటాయి మూవీస్. నచ్చిన హీరోయిన్? నచ్చిన హీరోయిన్ అంటే ఇప్పుడంటే కష్టమే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే మీరు ఎలా, బయటనా ఇండస్ట్రీనా? ఇండస్ట్రీ బయట రెండు. ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, వర్క్ వాళ్ళతో నేనేం పోల్చుకోవట్లేదు కదా ఎవరితో. ఇన్స్పిరేషన్ ఏం లేదు ఇక్కడ, గాడే అనుకోవాలి. ఇంకా ఓకే, వేరే మనం ఏదైనా పని చేస్తే వాళ్ళని చూసి నేను వీళ్ళని చూసి ఇలా అని చెప్పచ్చు. ఇది దేవుడు కదా, కానీ దేవుడి విషయంలో కూడా కొంతమంది సడన్గా అనేస్తారు. అంటే మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము అని దాన్ని చూసే విధానంలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు. ఒక బుక్ మనకు మాట అనేస్తారు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనుషుల గురించి కాదు, దేవుడి గురించి కదా. అదొక్కటి గమనించుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపిస్తుంది. ఈరోజు అనిపించింది కదా అది? అనిపిస్తుంది కదా మరి. ఈరోజు అనిపించిందా? అనిపించింది. ఇంకా అంటే మనం చూస్తున్నది దేవుడు, అదేమి కమర్షియల్ కాదు, ఇంకోటి కాదు. నేను నార్మల్ అమ్మాయినే, అందరిలో మీలాంటి మనిషినే. కానీ ఇక్కడ ఒక్కటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, సంథింగ్ ఏదో ఉంది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. నేను దేవుడికి ఇన్ని కార్యక్రమాలు చేయటం అంటే ఏంటంటే నాకు నేను ఒంటరిగా కూర్చుని ఎన్నోసార్లు ఆలోచించిన, ఇది ఏంటి అసలు ఈ వింత, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు లేస్తే అందరూ పరుగులు పెడతారు, ఒక సాఫ్ట్వేర్ అవ్వాలనో, యూఎస్ వెళ్ళాలనో, మంచి పెళ్లి చేసుకోవాలనో, లేదా ఇంత డబ్బులు కూడబెట్టి ఇంకోటి చేయాలనో, నాకు అవి ఏవి ఉండవండి. నాకు గాడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నా లైఫ్ బాగుండాలి అని అయితే అనిపిస్తుంది. అంటే మ్యారేజ్ ఎలా ఉండాలి ఏంటి అదంతా ఒక క్లారిటీ ఉంది. కానీ ఈ విషయంలో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, సంథింగ్ నాకు నా లైఫ్ నాదే ఉంది, కానీ ఇది ఎక్స్ట్రా యాడింగ్ నాకు. ఇది మీరు అనుకుంటున్నారు కానీ దైవాన్ని మోయడం అంత ఈజీ కాదు. మీరు దేన్నైనా టాస్క్ తీసుకోండి, కానీ దేవుడి జోలికి వచ్చి టాస్క్ తీసుకుంటే మాత్రం మనం గెలవలేము. కానీ అంటే దైవంతో ఎక్కువ మీరు గడుపుతున్నట్టు అనిపిస్తుంది. నేను వదిలిన వాళ్ళు నన్ను ఇప్పుడు అంటే కొంచెం మనం దూరంగా ఉన్న టైంలో కూడా ఇంకెక్కువ పూజలు చేస్తా కల్లో. అసలు అదే నేను మా అక్కతో మా అమ్మతో షేర్ చేసి, ఇది ఎక్కడ కూడా నాకు అసలు మామూలుగా కూడా అంటే నేను పూజలు చేయని టైంలో కూడా నాకు ఇట్లా కళ్ళు వస్తాయి ఏంటి అని చెప్పేసి. అంటే పూజలు చేయని టైం అంటే మామూలుగా దూరంగా ఉండే టైం కూడా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా నైట్లో కళలో పూజలు చేస్తూ ఉంటా. కళలు వస్తాయండి అసలు శివుడికి అయితే బాగా. మరి ఆ శివయ్యకి నాకు ఏంటో ఇంత అనుబంధం. అట్లా కూడా నాతో మంచిగా పూజలు చేయించుకుంటా ఉంటారు. నాకు ఎంత మంచి గుడ్ స్లీప్ ఉంటుందంటే, అంటే ఒక పాజిటివ్ అండి, పాజిటివ్ వైబ్స్. దేవుడు అలా అంటే నా శరీరంతో పనిలేదు ఆయనకి. నేను ఎంత మనసుతో వాళ్ళ మల్లెపూలాగా వాళ్ళ పాదాల దగ్గర చేరానో నాకు అప్పుడు అర్థమైంది. కాదు, ఇప్పుడు మీరు చేయాలనుకోవట్లేదు, దేవుడు చేపిస్తున్నాడు కదా. సో మీ మనస్ఫూర్తిగా మీరు ఎట్లా బ్రతకాలో అట్లా బ్రతకొచ్చు కదా. ఎట్లా బ్రతకాలో అంటే ఇప్పుడు మీకు చేయాలని నాకు ఇప్పుడు అయిష్టంగా ఏం లేదు కదా, నా లైఫ్ బాగానే ఉంది. ఇష్టంగా నాకు మరి నచ్చంది కూడా ఏం జరగదు. ఓకే, నాకు ఇది నచ్చలేదు అని నేను మనసారా అనుకున్నానంటే అది నా దరిదాపులకు కూడా రాదండి. ఓకే, నచ్చింది అని అంటే ఎక్కడున్నా వస్తుంది. సరే, ఈ క్వశ్చన్కి మాత్రం ఒక సమాధానం ఇవ్వండి. కీర్తి ప్రశాంత్ అసలు పెళ్లి చేసుకుంటుందా చేసుకోదు? అయ్యో చేసుకుంటాను, బ్రహ్మాండంగా అందరినీ పిలుస్తాను. నా లైఫ్ నాదే, ఒక నార్మల్ పీపుల్ అన్ని ఫేస్. మీ హస్బెండ్కి ఇవన్నీ నచ్చకుంటే అంటే నేనేం చేస్తున్నానని, నేను ఇంట్లో చేస్తున్నా కదా. పూజలు ఎక్కువ వద్దు అని అంటే అది కొంచెం ఆలోచించాల్సిందే. ఓకే, కానీ అనరు అని అంటే పూజలను వదిలేస్తావా మీ ఆయన వదిలేస్తావా? రెండు వదలను. ఓకే, రెండు వదలను. ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అసలు నేనేంటి అర్థమైతే అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్ రాదు. ఏం చేస్తుంది తను చక్కగా కూర్చొని పూజలు చేస్తుంది. మనమేమి మీరు అన్నట్టు బయటికి వెళ్ళి మనం ప్రొఫెషనల్గా ఏం కాదు కదా, ఇది అస్సలు కాదు.
నన్నేమి దేశానికి యువరాణి చేయరు కదా తీసుకెళ్ళి, ఇవన్నీ ఏముండవు కాదు, కదా. మీకు యువరాని అవ్వాలని ఉందా, రాని అవ్వాలని ఉందా? ఎందుకంటే ఇది సెకండ్ టైం మీరు మాట్లాడేది. అయ్యో మీరు అన్నీ నేను ఏదన్నా అదేటో తీసుకెళ్తున్నారు. నేను ఎటో తీసుకెళ్ళా మీరు అనేది అంటేనే నేను క్వశ్చన్ అడుగుతాను. అంటే సామాన్యంగా కొంతమంది అన్నప్పుడు హర్ట్ అవుతా కదా, ఓకే. సో అందుకు చెప్తున్నా. చూడండి కదా మంచి. ఒకవేళ మీకు ఇప్పుడు మంచి మూవీ ఆఫర్ వచ్చి ఒక దేవత క్యారెక్టర్ వచ్చింది అనుకో, నేనే దేవతగానా? మీరే దేవతగా క్యారెక్టర్ వస్తే చేస్తారా? వామ్మ, నేనే దేవతగా అంటే కొంచెం ఆలోచిస్తాను. ఎందుకు అంటే నాకు అమ్మని ఇలా ఎదురుగా చూడడం ఇష్టం. ఇక నేనే అమ్మలో కూర్చున్నట్టు అనే ఫీలింగు ఏమో చెప్పలేము. మనం చేసేయచ్చు మీరు అన్నట్టు. దాని మీద నాకు ఇంకా క్లారిటీ లేదు. ఓకే. వెంటనే ఒక 20 సినిమాలు వస్తాయి మీకు. 20 సంవత్సరాలు బిజీ ఉంటారు. ఆ టైంలో పెళ్లి చేసుకుంటారా? ఇంకెందుకండి 20 సంవత్సరాల తర్వాత చేసుకోరు. అయితే కీర్తి ప్రశాంత్ పెళ్లి చేసుకోదు. 20 సంవత్సరాలు అయితే ఎందుకన్నా నేను. ఓకే. ఇప్పుడు చేసుకుంటాను. 20 ఇయర్స్ తర్వాత అంటే ఎందుకండి ఇంకా అంటున్నా. అది సరే. మీరు యాక్టింగ్ బాగా చేస్తారు కదా? యాక్టింగ్ చేస్తాను. రీల్స్ అయితే బాగానే చేస్తాను. రీల్స్ బాగా చేస్తారు. సింగర్ కూడా అనుకుంటా కొంచెం. సరే, ఒక మూవీ సాంగ్ కావాలి, ఒక ఏదన్నా భక్తి సాంగ్ కావాలి, ఏది పాడతారు ఫస్ట్? అమ్మో, పాడాల్సిందే అండి. పాడాల్సిందే. పాపం అందరూ దడుచుకుంటారు. పాడకుండా ఆడండి, మాకు డాన్స్ కూడా చూడాలని ఉంది. డాన్స్ కష్టం. ఓకే, అయితే పాడండి. రీల్స్ లో డాన్స్ చేస్తారు కదా మీరు? చేస్తాను. అంటే అది ఎలా ఉంటది అంటే నచ్చినట్టు మనం ఫ్రీగా ఉంటాం కదా, అందుకు. సో సాంగ్ మంచిది ఏదన్నా? అమ్మో, పాడాల్సిందే అంట. 2 రోజుల నుంచి చలికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నా ముందు పాడితే ఏం కాదు, పాడొచ్చు. శివుడి పాట పాడాలండి. శివుడి పాట ఒకటి, సినిమా పాట ఒకటి, సినిమా పాట ఒకటి పాడాలి. విభూది ధారణతో, కరమున కపాలముతో, కంఠాన నాగులతో, అస్థికల మాలలతో, ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ, నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. సూపర్ అండి. అసలు పాట రాదు, గొంతు బాగాలేదని చెప్పేసి. నిజంగా గొంతు బాగాలేదు, కానీ చాలా బాగా పాడారు. థ్రోట్ ప్రాబ్లం ఉంది. లేదు, చాలా బాగా పాడారు. ఏదైనా మూవీ సాంగ్ కూడా పాడండి. చింత నిప్పైన చల్లగా ఉందని, ఎంత నొప్పైనా తెలియలేదని, తనువే తలచుకునే వేడిలో కనబడుతోందా నా ప్రియమైన నీకు, నా ఎదకోత అది అడగాలని అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందని, తెలపకపోతే ఎలా. సూపర్ పాడారు కదా అసలు. అంటే ఎవరన్నా లవ్ చేసిరా మీరు? లవ్ అంటే వచ్చే వాళ్ళది ఉంటుంది కదా, ఎవరనే తెలియదు కదా. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ సినిమా పాటలు అంటున్నా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. రీసెంట్గా మా బాహుబలిలో మన ప్రభాస్ శివలింగాన్ని ఎత్తినట్టు మీరు ఎత్తిరు ఒకటి రీల్ ఉంది, అవునా? సో ఆ రీల్కి తగ్గట్టు అది క్రియేట్ చేసిరు. సేమ్ అక్కడ మీరు ప్రభాస్ ఎత్తాడు, ఇక్కడ మీరే ఎత్తాడు, అంటే మీరు ఎత్తడం జరుగుతుంది. సో అంటే అట్లా ఎందుకు ఎత్తాలనుకున్నారు? అలా ఎందుకు, దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. సింక్ అయింది, తర్వాత సింక్ అయింది. ఓకే. నేను ఎత్తాను కాబట్టి అలా అది బయటకు వచ్చింది. కానీ నేను చేసింది పూజ, పరిపూర్ణమైన రియల్ శివలింగాన్ని నేను చేసుకుని, నేను ఆ శివశక్తుల్ని, శివయ్యనే కాదు శివశక్తుల్ని మోసాను. మీరు ఇట్లా పట్టుకొని నడవడం కూడా అసలు లేపేటప్పుడు కూడా చాలా ఇలా లేపేశానండి. ఎలా లేపానో కూడా నాకు అర్థం అవ్వాల. చాలా వెయిట్ కూడా ఉన్నాడు ఆయన. చాలా అంటే చాలా చాలా అంటే అది చెప్పలేని ఆనందమే అనుకోవాలి. ఇంకా తర్వాత అలా లిఫ్ట్ చేసి దాన్ని నేను ఇలా పెట్టుకొని ఇలా నడవడము, జస్ట్ కొంచెమే గ్యాప్తో నడిచాను. అది తర్వాత అక్కడ ఆ సీన్కి ఈ సీన్కి సెట్ అయింది. బాహుబలి, లేడీ బాహుబలి అంటున్నారు ఇప్పుడు చాలా మంది అలాగే పిలుస్తున్నారు. అయితే ఇంకో విషయం, మీరు చాలా పూజలు చేస్తారు కదా, అయితే మీరు ఎల్లమ్మ కళ్యాణం కూడా చేస్తారంట మీ ఇంట్లో. సో ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది కదా. అవును. సో ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడే టెంపుల్ కనిపిస్తుంది, వెనకాల పాము రియల్ పాము లాగా ఉంది మీరు పెట్టింది. ఇప్పుడు నైట్లో గమనిస్తే అట్లాగే ఉంది. సో అంటే ఎల్లమ్మ కళ్యాణం కూడా చేస్తారు కదా మీరు. సో ఎట్లా చేస్తారు? ఎల్లమ్మ కళ్యాణం మంగళవారమే నైట్ అంతా కొలుపు ఉంటుంది, కళ్యాణం చేపిస్తాము. ఓకే. మార్నింగ్ ఇంకా భోజనాలు అవన్నీ ఉంటాయి. కళ్యాణం మాత్రం చాలా బాగా చేస్తాం. ఓకే. నాకు ఎప్పుడు కోరిక అండి,
నా ఇంటికి రియల్ పాము రావాలి. ఇప్పుడు ఎలా మీరు ఆర్టిఫిషియల్ అలా కట్టారు అన్నారు కదా, అక్కడ నిజమైన పాము వచ్చి ఆ శివలింగం మీద నిలబడాలని నా కోరిక. నేను వెయిటింగ్. అందరు నీకు ఇవేం కోరికలు అసలు అని అంటారు. లేదు లేదు, ఎందుకు భయపడాలి, ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను, అక్కడ ఉట్టిగా రమ్మని అడుగుతున్నానా, కాదు కదా, అక్కడ ఎల్లమ్మ తల్లి ఉన్నారు కదా, ఎప్పుడు చూస్తానని వెయిటింగ్ నేను. ఓకే, కాదు పుట్టమన్న తీసుకొని వస్తారా మీరు? పుట్టమన్ను తీసుకొస్తాము. అలా తీసుకొచ్చిన లాస్ట్ టైం కూడా పుట్ట తవ్వి తీసుకొస్తున్నప్పుడు అక్కడ పాము వచ్చిందండి. ఓకే, అక్కడ నేను దేవుణ్ణి పెట్టామన్నమాట, గణేషుని పూజిస్తాం కదా, మేమందరం పెట్టొచ్చిన తర్వాత కూడా పాము అక్కడికి వచ్చిందంట ఆ దేవుడి దగ్గరికి. అక్కడ దాకా వచ్చిన ఎప్పుడు రియల్ గా నేను చూస్తానని వెయిటింగ్. ఇక్కడ ఇంట్లో ఈ ఇంటి చుట్టూ చాలా సార్లు అయితే వచ్చింది. ఇంకా నేను ఇక్కడ దేవుడి దగ్గర చూడలేదు కానీ మా ఇంటి చుట్టూ అయితే ఉంటది పాము, కంపల్సరీ ఉంటది. అంటే మీకు కనిపిస్తా ఉంటదా పాము? 2-3 సందర్భాల్లో చూసామండి మేము, నైట్లలో చూసాం. కొంచెం వాచ్మెన్లు చూస్తారు అప్పుడప్పుడు, లేదా మేము లేనప్పుడు వేరే వాళ్ళు చూడడము అలా కూడా జరిగింది. పాము వస్తూ ఉంటది. కీర్తి ప్రశాంత్ ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి పూజలు చేయబోతుంది? ఏమో శివయ్య ఏం చేపిస్తాడో నాకు తెలియదు కదా. ఇప్పుడు వరకు నేను నాకు ఎలా అనిపిస్తే అలా నాకు చూపిస్తే నువ్వు ఇలా చేయాలి అని. నాకు ఏ భాష వినిపించదు, ఎవరు ఇటు రారు అండి. కానీ మన మైండ్ సెట్ అంటే నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఇది చేస్తే ఇది కరెక్ట్ అనేది నాకు అనిపిస్తుంది. అది నేను 1-2 సార్లు అనుకుంటా. ఈరోజు మీ ముందు ఇలా పూజ ఉంది అని అంటే దానికి బిఫోర్ నేను అన్నీ ఫస్ట్ అనుకుంటాను. తర్వాత ఇది కరెక్ట్, ఇది శివయ్య నాకు ఏదో చెప్తున్నాడు, నేను చెయ్యాలి ఈ పూజని అని చెప్పి నేను గట్టిగా అనుకున్నానంటే సంకల్పం అదే అవుతుంది. ఓకే, అంటే శివయ్య చెప్పింది మొత్తం మీరు చేసుకుంటా వస్తారు అంతే. సో ఫ్యూచర్లో మీకు డ్రీమ్స్లో ఒక ఆయన చూపించి ఈయననే నీ భర్త వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? అంతే కదా మరి. అవునా? అతను నాకు చూపియాలి. తన ఫేస్ ఒక్కటి చూపిస్తాడు దేవుడు. ఫేస్ చూపిస్తే ఇంకా ఈజీ కదండి. సరే ఫేస్ చూపిస్తాడు. సో ఆయన ఎక్కడో యూకేలోనో ఉంటాడు, అమెరికాలోనో ఉంటాడు. మరి ఇలా చూపించిన శివయ్య ఎక్కడున్నా లాక్కొస్తాడు కదా. ఓకే, మరి చూపించినప్పుడు తీసుకురావాల్సిన బాధ్యత ఆయనే కదా, చేయాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంటుంది. అది ఆయనకు తెలుసులేండి ఎవరిని చేయాలో ఏంటో, ఆయనే చూసుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు అయిపోద్ది. సో ఫ్యూచర్లో ఇంకేమైనా సాధించాలనుకుంటున్నారా? సాధించాలి అనుకోవడం అంటే ఉంటుంది, అనిపిస్తుంది. నేను అంటే ఈ పూజల వల్ల ఇప్పుడు హైలైట్ అయిపోయాను కదా. సో నేను ఇది అయింది అన్నప్పుడు నేను ఇంకేదైనా బెటర్మెంట్, ఏదైనా మంచి జరగాలి, మంచి జరిగేలా నేను చేయాలి. ఇప్పుడు లోక కళ్యాణార్థమే జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ పదం చాలా పెద్ద పదం. అసలు ఆ పదం వాడుతున్నాము అంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది. కానీ అది నా వల్ల ఒకసారి జరిగింది. అలాగే నేను ఇంకా ఏదైనా చేయగలనేమో అనేది అనిపిస్తుందండి. నా సంకల్ప బలం, నేను చెయ్యాలి అని నేను అనుకోవాలి, నేను అనుకుంటున్నాను కూడా. ఇంకా ఏదైనా మంచి చెయ్యాలి, మంచి జరగాలి అని చెయ్యాలి అని అంటే నేను సిద్ధం అని చెప్పేసి అనుకుంటా. సాధించాలని అయితే ఉంది, కంపల్సరీ ఉంది. హిందూ ధర్మంలో ఇంకా అంటే పూజలే చేయాలి మనము ఇదే కదా అని నేను చెప్పను. కానీ మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎంత చేయాలో మాత్రం నేను చెప్పగలను. దానికి అనంతం, ఎంత చేసే వాళ్ళకి ఎంత టైంని బట్టి అంత చేసుకోవచ్చు అనేదే. నేను ఇంకా చూపించాలి బెటర్మెంట్ అనేది కూడా నాకు ఉంది. ఓకే, అయితే ఒకరు నన్ను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఆ క్వశ్చన్ అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే, మీ జుట్టు ముందుకేయండి. అమ్మో, అది రియల్ జుట్టా మీద అని అడగమన్నారు. హాఫ్ రియల్ హాఫ్ ఫేక్. హాఫే అండి ఇందులో, ఇక్కడ నుంచి అల్లుకున్నాను. ఓకే, సో నా రియల్ జుట్టు కూడా బాగానే ఇక్కడ దాకా ఉంటుంది. కానీ జడ వేసేసరికి పైకి వెళ్ళిపోతుంది కదా, కొంచెం యాడ్ చేశాను. ఓకే, అది అప్పుడప్పుడు చేస్తాను, రెగ్యులర్గా చేయను. ఎప్పుడన్నా చేయాలి అనిపిస్తే, పొడుగు జడ కావాలి అనిపిస్తే వేసుకుంటా. ఓకే, సో ఫైనల్గా మిమ్మల్ని పూజించే వాళ్ళకి, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళకి, సో మీ వ్యూవర్స్కి సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రత్యేకంగా అంటే చెప్పాల్సింది కన్నా కూడా నేను చూపిస్తున్నాను నా వైపు నుంచి. ఒకవేళ నేను పూజలు చేస్తూ ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే మంచి జరగాలని అయితే నేను కోరుకుంటానండి. అది మీరు చేసుకోవాలని అయితే నేను అనుకుంటాను. చెప్పాలి చేయాలి అనుకుంటే ఇంకా కాలమే చూసుకుంటుంది, ఏం చేయాలో కాలం చూపిస్తుంది అంతే. ఇంకా చెయ్యాలని అయితే నాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.